ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభాహ్వానం. మంచిది, గడిచిన వారం మనం మాట్లాడుకున్నటువంటి మాటలో నుంచి మరికొంచెం లోతైనటువంటి దేవుని యొక్క మాట కొరకు ఈ దినము ఆశపడుతూ మన హృదయాలను ప్రభు వైపు తిప్పుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో నుంచి 35వ వచనం నుంచి చదువుతున్నటువంటి వర్తమానం యొక్క పూర్తి భాగాన్ని మనం కొంచెం ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. యేసు ప్రభు మాట్లాడినటువంటి అనేక ఉపమానాలు ఆత్మీయ జీవితాన్ని భూమి మీద ఉండగానే సరిదిద్దుకోవడానికి, చక్కబరుచుకొని ప్రభు యొక్క నీతిలోకి వెళ్ళడానికి, ప్రభు రాజ్యాన్ని భూమి మీద నుంచే వెతికి నిత్యత్వంలో స్థిరత్వాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడే అనేక ఉపదేశాలు ఉన్నాయి. కొన్ని పరలోకాని కొరకు సిద్ధపాటు, కొన్ని భూమి మీద మనుషుల మధ్యలో జీవిత విధానం, కొన్ని సంఘ జీవితం, కొన్ని సామాజిక జీవితం, కొన్ని ఆర్థిక నిజాయితీ, కొన్ని సామాజిక స్థితిగతుల మధ్యలో బలహీనతలకు చింతకు కారణం కాని పరిశుద్ధత, మరికొన్ని పరిపూర్ణమైన విశ్వాసపు నీతి, మరికొన్ని న్యాయము, ఇలా అనేకమైన విషయాల్లో యేసుక్రీస్తు వారు భూమి మీద మాట్లాడిన ప్రతి మాట గ్రంథస్థం చేయబడిన పుస్తకంలో నుంచి ఆయన మాటల యొక్క భావాన్ని మనం ఈ కాలానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈ భాగంలో 12వ అధ్యాయము 35వ వచనం దగ్గర నుంచి ఒక్కసారి చదువుకుందాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి. ఇక్కడ ఈ పారాగ్రాఫు ప్రత్యేకంగా స్టార్ట్ అవుతుంది. మీరు గమనిస్తే ఈ పైన చదివినటువంటి అనేక వర్తమానాలు అనేక విషయాల యొక్క నెరవేర్పు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటూ కొన్ని ప్రత్యేకమైన అంశాలను బోధించుకుంటూ వస్తాడు. సడన్గా ఈ పదం స్టార్ట్ అవుతుంది. మీ నడుములు కట్టుకుని ఉండండి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఎందుకు ఈ పదాన్ని ఇక్కడ చెప్పాల్సి వచ్చిందో తెలుసా? బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు విన్నప్పుడు వారి దీపాలు ఆయన వచ్చేటప్పుడు వెలిగినయా? వెలగలేదు. అందుకని ఆయన చెప్పాడు, ఆరిపోయే వారితో కూర్చునే సహవాసంలో నువ్వు ఉంటే నీ దీపం కూడా ఆరిపోద్ది. నువ్వెవరితో కూర్చుంటున్నావో, బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు కలిసే కదా ఉన్నారు ఒకే సంఘంలో. వాళ్ళ వీళ్ళ కలిసే ఉన్నారు. కాబట్టి సేవకుడు మా దగ్గర 10 మంది ఉన్నారు అనుకున్నారు. 10 స్క్రాప్, 10లో 5 స్క్రాప్, 5 కొంచెం ప్రయోజనకరమైనవి. కానీ ఆ పరిస్థితిని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మీ నడుములు కట్టుకొని మెలకుగా ఉండడం, నడుము కట్టుకోవటం అని అంటే స్థిరంగా, ఇమ్మీడియట్గా, క్విక్గా వస్తునేటప్పుడు ఆ స్వరం వినగానే పర్వాలేదులే తర్వాతలే అనుకోకుండా క్విక్గా లేచి రెడీ అవడానికి కావాల్సినట్టుగా నడుము కట్టుకుని ఉంటాడు. అట్ ద సేమ్ టైం దీపం కూడా వెలిగిస్తూ ఉంటాడు. వెలిగించుకోవడానికి కావాల్సినట్లుగా నూనెను సిద్ధపరచుకుని ఉంటాడు. అలా ఉండాలి అని చెప్తూ, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. అతని కొరకు ఎదురు చూచే మనుషులు. ఇక్కడ ఒక ఆప్షన్ మీకు దొరుకుతుంది. బుద్ధి కలిగిన, బుద్ధి లేని వారి ఆ కన్యకల ఉపమానం తరువాత ఈ ఉపమానాన్ని మనం చేర్చి చదివితే మనకు ఒకటి ఉంటుంది. తలుపు కొడుతున్నారు, మీరెవరో నాకు తెలియదని మాట వచ్చింది. ఆయన వెళ్ళిపోయాడు విందుకి. ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు తలుపు కొట్టగానే సడన్గా తీయటానికి కావాల్సిన ఒక ఆప్షన్ దొరికితే ఎలా ఉంటుంది? దాని కొరకు రెడీగా ఉండండి, తలుపు తట్టగానే తీయటానికి రెడీగా ఉండండి అని చెప్తూ, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో, ఏ దాసులు మెలకువగా ఉండుట ఆయన కనుక్కుంటాడో ఆ దాసులు ధన్యులు. అబ్బా! అతడు నడుము కట్టుకొని, విచిత్రం ఏంటంటే తలుపు రిటర్న్ వచ్చేటప్పుడు, తలుపు కొట్టేటప్పుడు తీస్తే మెలకువగా ఉన్నవాడు ధన్యుడు. మరి ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు నూనె కూడా సిద్ధపరచుకుని వెళితే అది తేడా. అది పరిపూర్ణమైన ధన్యత, ఇది కూడా ధన్యతయే. సరే, అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయనే వచ్చి వారికి ఏం చేస్తాడంట? ఉపచారం చేయును. యేసు ప్రభు వారే వచ్చి వారితో ఉపచారం చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆయనే వచ్చి నడుము కట్టుకొని వాళ్ళని కూర్చోబెట్టుకుని, ఎవరిని? పని వాళ్ళని, దాసుల్ని కూర్చోబెట్టుకుని, మీరు కూర్చోండి, నేను మీకు సర్వ్ చేస్తాను, ఇన్ని రోజులు మీరు నా కోసం సర్వ్ చేశారు, నేను మీకు హెల్ప్ చేస్తాను, రండి, మీరు ఏం తింటారు సార్? కొంచెం తినండి సార్, పర్వాలేదు, బ్రెడ్ వేసుకో, రొట్టె తీసుకో, లేకపోతే ఈ చేప వేసుకో, ఈ గుడ్డు వేసుకో, ఈ మటన్ వేసుకో, ఇంకా ఏమి విందువుల్లోనే ఆయన అది సర్వ్ చేస్తాడు. నడుము కట్టుకొని దాసుని స్వరూపం ధరించుకుని ఆయన చేస్తాడు అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఇంకా మరియు అతడు 2వ జామున వచ్చినను, ఇక్కడ నుంచి మనం వినాలి. 2వ జామున వచ్చినను, 3వ జామున వచ్చినను, ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో
ఆ దాసులు ధన్యులు. ఆ, ఏ టైంలో వస్తాడో చూసుకుని ఆ టైంకి మెలకుగా ఉండే దాసుడు ధన్యుడు. తలుపు తీయటానికి రెడీగా ఉండాలి, నడుము కట్టుకోవాలి. ఆ టైం చీకట్లో, ఇప్పుడంటే లైట్ వేస్తారు, అప్పుడు లైట్ వేయడానికి అవ్వదు కదా. ఇప్పుడు స్విచ్ చేస్తారు, అవసరమైతే ఆటోమైజేషన్, మనిషిలా కదిలితే మా అపార్ట్మెంట్ నిండా మనిషిలా వెళ్ళంగానే లైట్లు వెలుగుతాయి, అలా వెళ్ళగానే ఆరిపోతాయి. సేఫ్ సెన్సార్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు అప్పట్లో సెన్సార్ ఏం లేదు, ఆయిల్ బుడ్డి కాగడ అవి పెట్టుకోవటమే. జాగ్రత్తగా ఉంచుకోవాలి. దొంగ ఏ గడియను వచ్చునో, ఏ గడియ వచ్చునో ఆ ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని తెలుసుకోనుడి. తెలుసుకోవాలా తెలుసా? ఆల్రెడీ వీఆర్ ఇన్ఫార్మ్డ్. మనకు తెలుసు మన ఇంటికి దొంగ మన 3 గంటలకు వస్తానంటే ఏం చేస్తాం? రాత్రి అంతా ఓటీటీలో వేసుకుని కూర్చొని ఉంటాం. మంచి థ్రిల్లర్ దయ్యం సినిమా వేసుకుంటే నిద్ర రాదు. అలా మెలకువగా ఉంటాడు. ఉండు. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. ఈ విషయాన్ని నేను ముందు మాట్లాడి ఆ తర్వాత దీని తరువాత అంశానికి సంబంధించినటువంటి హెచ్చరికను మనం వినడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి ఈ భాగం యొక్క కొంత భాగం గడిచిన వారం మనం మాట్లాడుకున్న దానిలో నుంచి మిగిలి ఉంది. ఒకసారి ఆలోచిద్దాం. తానే వచ్చి వారికి ఉపచారం చేసేటప్పుడు ఆయన 2 టైం ఫ్రేమ్స్ ఇచ్చాడు. ఏంటి ఆ 2 టైం ఫ్రేమ్స్? 2వ జాము, 3వ జాము. అంటే ఇది ఇంగ్లీష్ వెర్షన్ని లేకపోతే గ్రీక్ వెర్షన్ని కలిపి మనం చదువుకుంటే ఈ వెర్షన్స్ ఎలా ఉంటుందో దాని యొక్క క్లారిటీ మీకు ఇస్తాను. ఒక రోజుకి ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి దినము అనేటువంటి పదం ఏదైనా ఒకటి ఉంటే ఆ డేని 24 అవర్స్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అవుట్ ఆఫ్ దిస్ 24 అవర్స్లో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. ఒక విధంగా చెప్పాలంటే ఉదయకాలాన్ని దినము అని, రాత్రి కాలమును కలిపితే రోజు అని బైబిల్ భాష. ఈ దినమును 4 భాగాలు పగలు విభజిస్తే రాత్రి భాగాలు మొత్తాన్ని 4 భాగాలుగా విభజిస్తారు. దీనిని 4 జాములు అని పిలుస్తాం. 4 జాముల్లో మొదటి జాము సాయంత్రకాలము సూర్యాస్తమయం ప్రారంభమైన 6 నుంచి 9కి మొదటి జాము. ఒకసారి గుర్తుపెట్టుకోండి. 6 to 9 మొదటి జాము, 9 to 12 PM రెండవ జాము, 12 to 3 మూడవ జాము, 3 to 6 నాలుగవ జాము. మొత్తం ఎన్ని జాములు రాత్రికి? 4 జాములు. 4 జాములు ఒక రాత్రి. మరి పగలు 4 జాములు ఉంటాయా అని అంటే లేదు. జాము మొదటి గడియ. జాము మొదటి గడియ అంటే తెల్లవారుజాము 6 to 9 అని అర్థం. జాము మొదటి గడియ. ఈ పదం మీరు ఎక్కడంటారు? హన్నా ప్రార్థన చేసేటప్పుడు జాము మొదటి గడియనని అవ్వలేదు, అప్పుడే మొత్తురాలు అయిపోయావా అని అంటే ఏంటి? మార్నింగ్ 9 o'clock ఎవడైనా లేచి ఒళ్ళు ఇరుచుకుని పని చేస్తాడు, ఆ టైంలో తాగొచ్చావా అంటే అది ఆ టైం అది రైట్ వర్డ్ కాదు, రైట్ టైం కాదు అని చెప్పడానికి అది వాడాడు. ఇప్పుడు ఈ మొదటి 4 జాములని రాత్రికాలపు విభజనలో 4 పేర్లు ఉంటాయి. ఈ మొదటి విషయాన్ని గమనించినప్పుడు ఈ రెండింటిని ఆలోచించుదాం. 6 to 9ని సర్పజాము అని పిలుస్తారు. సర్పజాము. మీరు ఎప్పుడైనా మీరు ఏ పల్లెటూరులోనైనా, ఇప్పుడంటే సిటీలో అపార్ట్మెంట్లు వచ్చేసాయి, బిల్డింగ్లన్నీ కాంక్రీట్ అయిపోయి, రోడ్లన్నీ బ్లాక్ టాప్ లేకపోతే రకరకాల కాంక్రీట్ రోడ్లు అయిపోయినాయి. ఎక్కడ పాములు తిరిగే రోజులు కావు. కానీ పొలాల మధ్యలో, పొలాల పక్కన ఎక్కడ ఉండే ఇళ్లలో ఖచ్చితంగా సాయంత్రం 6 to 9 అయ్యేటప్పటికి పొగ కాల్చిన వాసన వస్తుంది. ఎందుకు? పాము దూరింది కాబట్టి దానికి పొగ పెట్టండి రా అని అంటే వాడు పొగ పెడతాడు. అందరూ కర్రలు పట్టుకొని రైట్కి వచ్చేస్తారు. టార్చ్ లైట్లు, దీపాలు, లాంతర్లు ఎత్తుకుని వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఎక్కడైనా దూరితే దాన్ని కూడా, ఎందుకంటే ఆ పురుగు పుట్ట వచ్చి చేరి మనిషికి హాని కలిగించేటువంటి విష సర్పాలు తిరిగే సమయం 6 to 9 నైట్, ఈవినింగ్ టైం. కాబట్టి దట్ ఈస్ మొదటి జాము, సర్పజాము. రెండవ దాన్ని 9 నుంచి 12 గంటలని జారజాము అని పిలుస్తారు. జారత్వము, శరీర కోరిక, కామకత్వము లేక వ్యభిచార సంబంధమైన కోరిక తీర్చుకునేటువంటి ఆల్ ద నైట్ పీరియడ్ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు. సరిగ్గా మనం నిద్రపోయే సమయం అదే. మంచాల మీదకి ఎక్కి శరీరాలు సేద తీరే సమయం ఇదే. భార్యాభర్తలు కలుసుకునే సమయం ఇదే. సరిగ్గా 9 ఈ అలవాటు కలిగి ఉన్నాడు దాన్ని ఎత్తుకుంటుంటాడు. ఆ చీకటి సందుల్లో, ఆ ఊరు మూల, ఆ లైట్లు ఆపేసిన ప్లేస్లో అక్కడ ఎవరితో తిరుగుతుందని, అక్కడెక్కడో ఉంటారని, జారత్వాన్ని జరిగించే శరీర కోరికలను తీర్చుకునేటువంటి పూర్తి టైము నైట్ 12 o'clock లోపు. ఇంకా తర్వాత శరీరం నువ్వు సహకరించమన్నా నిద్రపోతావు. సో అది జారత్వాన్ని జరిగించేటువంటి సమయము జారజాము. మూడవ జాము భూతజాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు. దీన్ని దయ్యాలు తిరిగే టైం అని పిలుస్తాం. మనం ఎండమూరి వీరేంద్రనాథ్ కథల్లో ఉంటుంది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు నిశీద వీధిలో నల్లని థోర్లాగా, నల్లని పాములాగా పెద్ద రోడ్డు ఉంది. ఏం జరిగింది అని అంటే ఆ టైం కరెక్ట్గా దయ్యం మొదలవుద్ది. దయ్యాలు తిరుగుతాయి.
చేతబడి చేసేవాళ్ళకి, చిల్లంగి చేసేవారికి, చెడుపు చేసేవారికి, బాణామతి చేసేవారికి, ఇలాంటి చీకటి క్రియలు జరిగించేటువంటి వారి యొక్క అనుకూలమైన సమయం ఏంటి అని అంటే రాత్రి 12 గంటల తర్వాత లోకం నిద్రపోయేటప్పుడు ఈ దయ్యాలు భూతాలు ఆవాహయామి, ఆహాం హ్రీం మంత్రాలు మొదలెడతాడు. ఆ టైంలో శ్మశానంలోకి వెళ్ళకూడదని, ఆ టైంలో అలా తిరగడం వల్ల దొడుచుకున్నానని, ఎవరో నా ముందు నడిచారు, గజ్జలు చెప్పడం వచ్చింది, రాత్రి జ్వరం వచ్చింది. ఏం జరిగింది ఇదంతా? ఆ దయ్యం ఏదో నా ముందు నడిచింది, లేదా అయ్యింది, ఫీల్ అయ్యింది. దట్స్ దాన్ని భూత జాము అని పిలుస్తారు. 4వ జాము 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్న జాముని దూత జాము అని పిలుస్తారు. మనకి ఈ ప్రసంగాల్లో పాస్టర్స్ చాలా ఎక్కువగా మీరు రాత్రి ఎలా నిద్రపోయినా పర్లేదు, పొద్దున్న 3 గంటల నుంచి 6 గంటల కనుక లేచిపోయి ప్రార్థన కనుక చేసేస్తే దేవదూతలు గంపలు ఎత్తుకొచ్చేస్తారు, పలికిలు పట్టుకొచ్చేస్తారు, మీ ప్రార్థనలు ఎత్తుకెళ్ళిపోతారు, డైరెక్ట్గా దేవుడి దగ్గరికి పట్టుకెళ్ళిపోతారు. కాబట్టి ఆ టైంలో మీరు ప్రార్థన చేయండి. అంటే ఇప్పటికే నేను కొంతమంది చెప్తున్న అతిశయ మాటలు వింటున్నాను. ఈ అతిశయ ఎక్స్ట్రా గాళ్ళకే చెప్తున్నాను ఈ మాట. 3 గంటలకు లేచిపోయి ప్రార్థన చేసేస్తే దేవుడు వినేస్తాడు అనేటువంటి అభూత కల్పనలో ఉండేటువంటి క్రైస్తవ పిచ్చోళ్ళారా, దేవుడికి 3 గంటలకు చెవులు పెద్ద కన్నాలు, రాత్రి 1 గంటకి లేకపోతే 2 గంటలకో లేకపోతే 10 గంటలకో మూసిపోయిన కన్నాలు ఉండవు. నువ్వు ఎప్పుడు చేసినా ఆయన వింటాడు. కాకపోతే 3 గంటలకు నువ్వు నిద్ర త్యాగం చేసి ఏదో సాక్రిఫైస్ చేసేస్తున్నాడు. నువ్వు ఎవరి కోసం సాక్రిఫైస్ చేస్తున్నావు? నీ సొంత కోరికలు నువ్వు ఏడిసే ఏడుపు కూడా సాక్రిఫైస్ అని పేరు పెట్టడం న్యాయమేనా? ఇలాంటి అభూత కల్పనలో విశ్వాసులు ఈ పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలకి గురవుతున్నారు. ఈ విషయాల్లో కూడా చాలామంది 3 గంటలకి అందరినీ నిద్రలేపి ఏడుగుపోటు ప్రార్థనలు కూడా ఉంటాయి. పక్కింటి వాళ్ళు నిద్రపోనివ్వకుండా ఇంట్లో పేషెంట్ నిద్రపోనివ్వరు. పేషెంట్ కరెక్ట్గా నిద్ర పట్టేది అదే, రాత్రి అంతా వ్యాధి వస్తుంది. జబ్బు రాత్రులు చీకట్లో చాలా విపరీతంగా శరీరంలో పనిచేస్తుంది, పగలు విశ్రాంతినిస్తుంది. అందుకే రాత్రులు నిద్ర పట్టదు పేషెంట్కి. ఆ టైంలో మీరు పక్కన వచ్చి ప్రార్థన చేస్తున్నాను సొనిగితే ఆడికి ఇంకేం నిద్ర పడద్ది. అలాంటి పనులు చేయకండి. సో ఈ టైంని ఎక్కువగా చెప్పేటువంటి 4వది దూతజాము అనేటువంటి పదంతో మనకు పిలుస్తారు. కారణం ఏంటంటే పర్టికులర్గా ఆయా సమయాలలో అంటే 4th టైం అయ్యేటప్పటికి ఎక్కువగా ప్రభువు లేక దూతలు లేక దేవుని యొక్క వాక్య పరిచర్య నిమిత్తం జరిగించిన పరిస్థితుల సంఘటనలు లేఖనాల్లో చాలా చోట్ల ఉన్నాయి. ఒక విషయాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 14:25, మాథ్యూ 14:25 రండి. మత్తయి సువార్త 14:25. రాత్రి 4వ జామున, ఏ జాము ఇది? 4వ ఏం జరిగింది రాత్రి 4వ జామున? ఆయన సముద్రము మీద నడుచుచు, అది నడిచి వచ్చాడు. ఏ టైంలో అంటే ఇంచుమించు ఏ టైం అయి ఉంటుంది చెప్పండి? We cannot say exact 3 o'clock, but after 3, between 3 after అన్నట్టు చెప్పచ్చు. సో ఆ టైంలో యేసు ప్రభు నడిచి వచ్చాడు అనేటువంటిది 4వ జాము అనేది రికార్డ్ చేశారు. ఆ రోజుల్లో మరి వాచీలు లేవు. ఆ రోజుల్లో మనం చూసే సండైలకి భూమి మీద లేరు, వీళ్ళేమో సముద్రంలో ఉన్నారు. సముద్రంలో ఉన్నవారు ఎలా చూస్తారు? వేకువ చుక్కను బట్టి. వేకువ చుక్క ఏ సమయంలోనైతే అది కనపడుతుందో సముద్రం మీద ప్రయాణం చేసేవారు దాన్ని చూసి ఇది సూర్యోదయం ప్రారంభంలో అది కనపడుతుంది అంటే ఆ టిల్ట్ ఆఫ్ యాంగిల్ ఎర్త్ డైరెక్షన్ చూసి ఈ టైం అయ్యిందంటే ఇంకా చుక్క కనపడింది, ఇక వచ్చేస్తాడు, సూర్యుడు లేచిపోతాడు, ఈ చుక్క కనపడింది, పొద్దెక్కింది అనే విషయం గుర్తుపడతా ఉంటారు. ఈ విషయాన్ని బట్టి మార్క్స్ వార్త 6:48, మార్క్ 6:48. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిల కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున. అందుకే బైబిల్ చాలా ప్రమాణకంగా మాట్లాడేటువంటి మాటలో ఇంచుమించు అనే పదం వాడతాడు. ఎందుకంటే టైం తాలూకా ఫ్రేమ్ని, భూ సంబంధమైన సమయాన్ని పరలోక సంబంధమైనటువంటి సమయం ఎప్పుడూ కూడా అంగీకరించదు, ఆమోదించదు. నువ్వు భూమి మీద టైం చెప్పి మధ్యాహ్నం 12 గంటలు అన్నావు అనుకోండి, పరలోకంలో వాచి లేదు, టైం లేదు, ఆయన సమయానికి మన కొలత సరిపోదు. కాబట్టి ఇంచుమించు, రమారమి అనేటువంటి సుమారు అనేటువంటి పదాలు టైం ఫ్రేమ్కి ఎప్పుడు కూడా వాడతాడు. సో గమనించండి, ఏం చెప్పాడు ఇక్కడ? రాత్రి ఇంచుమించు 4 అంటే పగలు 4వ జాము అన్నాం అనుకోండి, ఈవినింగ్ 4 o'clock అవుతుంది. ఇది రాత్రి 4వ జాము అన్నారు అనుకోండి, ఎంత అవుతుంది అది? మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 3-2 అనేటువంటి సమయం. సో ఈ టైంలో యేసు ప్రభువారు ఆ ప్రదేశంలోనికి నడిచి వచ్చారు అనేటువంటి విషయం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ మాట చూద్దాం. ఆయన అన్నాడు ఏ జాముల్లో వస్తాడని చదివాం మనం లోకాసు వార్తలో? 2 కానీ 4 లేదు ఇక్కడ. ఇప్పుడు 2, 3 అంటే ఎంత? రాత్రి 9 గంటల నుంచి 3 గంటలలోపు ఎప్పుడైనా సరిగ్గా చెప్పండి. సరిగ్గా 9 నుంచి తర్వాత మీరు అంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్లు వచ్చి నిద్ర దొంగిలించాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చి రాత్రి అంతా పోయింది, ఇంకా ఏదో సినిమాలు, షికార్లు, పగలంతా ఇంకొక రకమైన పరిస్థితి వచ్చి మనం
హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని లేకపోతే భోజనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చేటికి సుమారు 11-11:30 అయిపోద్ది సెకండ్ షో అయ్యేటప్పుడు కూడా. కాబట్టి మనమేం అనలేం ఆ టైము. బట్ ఈ టైంని ఒకసారి బ్యాలెన్స్డ్గా మనం చూసి ఆలోచన చేస్తే బైబిల్ చెప్పేటువంటి సమయం ఒకసారి ఆలోచిద్దాం. 9 అయ్యేటప్పటికి కనుక మీరు తిని నడుము వాలిస్తే ఒక అరగంట సేపు ఫ్యాన్ 3లో తిరిగిందా 4లో తిరిగిందా మీరు రీడింగ్ చేస్తారు, ఎత్తుతారు, ఏం చేస్తారు, ఏదో ఆలోచించాలి కదా. ఫోన్ కాసేపు కెలికి ఇంక వదిలే పడుకుందాం అనిపించి నిద్ర పట్టే సమయం సరిగ్గా 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం మీరు పాడు చేశారు. లేకపోతే మీ పిల్లలు ఎన్ని గంటలు పడుకుంటారు చూడండి, ఇంట్లో 8:30, 9 అయ్యేటప్పటికి ఆడు గురక తీసేస్తాడు, అంతే మంచం ఎక్కేస్తాడు. సో అది స్లీప్ టైం. సరిగ్గా డీప్ రేమ్లోకి ఎప్పుడు వెళ్ళిపోతాం చెప్పండి? 12 దాటేటోడికి ఏమైపోద్ది ఇంకా అంటే. ఏమండి, 2వ జామునో 3వ జామునో ఆయన వస్తాడని తెలిస్తే మీరు రాత్రి 9 గంటల నుంచి నిద్ర పట్టే టైం మన పరిస్థితి ఏంటి చెప్పండి? చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బలవంతులు ఉంటారు. వీళ్ళకున్న కృప ఏంటంటే, కొంతమందికి, అందరూ అని చెప్పలేను కానీ ఎక్కువ మందికి కృపావరం ఉంటుంది. అది ఎలా అంటే ఓ నిద్ర తీసి లేచి మళ్ళీ ఫోన్ పట్టు కూర్చుంటారు. రాత్రి 2వ జాము ఓ స్లీప్ అయిపోద్ది, టక్కన మెలకొచ్చేది. ఇంకేం చేస్తాం ఖాళీగా అని చెప్పి యూట్యూబ్ రీలు అయ్యే పెట్టుకుని లేకపోతే నా మెసేజ్ పెట్టుకుని ఆ టైంలో మీకు భక్తి ఎక్కువైపోయి ఓన నిద్రపోద్ది. ఏదో చూస్తూ ఉంటాం, ఏదో అలా అలా కెలుక్కుని కాసేపు గడుపుతూ ఉంటాం. సరిగ్గా పీక్ స్లీప్ టైంకి మెలకుగా ఉండు అన్నది ఆజ్ఞ వచ్చింది అలా. 2వ జామును కానీ 3వ జాము, ఏ జాము వస్తాడో తెలియదు, మళ్ళీ అదో కన్ఫర్మేషన్. 2 కానీ 3 కానీ అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి? 9 నుంచి 3. జాగ్రత్త. 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను అలవాటు వాళ్ళకి మిమ్మల్ని లేపుకెళ్తాడనే గ్యారంటీ లేదు. కానీ నిద్ర మొత్తం ఉండే టైం మాత్రం ఆయన వస్తాడు. అందుకని ఆ టైంలో ఎప్పుడు వస్తాడో అనేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం చెప్పాడు. జాన్ 21:3 చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదము అనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇక్కడ మళ్ళీ చెప్పండి, ఏ టైం ఇది? రాత్రి. రాత్రి అంతా ఏం అవ్వలేదు. రైట్, చదువు. సూర్యోదయం అగుచుండగా, ఇంకా సూర్యోదయం స్టార్ట్ అవ్వలే, అవుతూ ఉండగా యేసు దరిని నిలిచెను. ఏ టైం అయ్యి ఉండొచ్చు సమయం? రైజ్ అవ్వలేదు, సన్ రైజ్ అవ్వలేదు, బిట్వీన్ 3 and 6. మరి ఇక్కడ 4th అవర్, ఇందాక 2 సెకండ్ అవర్, 3rd అవర్, ఇప్పుడు 4th అవర్. ఇక్కడ నైటు డే అనేటువంటి దానిలో మీరు ఏ టైం ఫ్యాక్టర్ని చూడకండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఏ సమయమైనా అది డ్యామ్ షూర్ కాబట్టి దానికి నా అలర్ట్నెస్ ఏంటి, నేను ప్రభువుని ఎదుర్కోవడానికి కావాల్సిన సంసిద్ధత నాకు ఎంతవరకు ఉన్నది ఇంపార్టెంట్. అది చాలా తీవ్రంగా ఉండాలని బైబిల్ చెప్తున్నటువంటి విషయంకి వస్తున్నాం. వచ్చాడు, వచ్చిన వెంటనే జరగాల్సిన విషయం ఏంటి? లూకా సువార్తకు వద్దాం, 12వ అధ్యాయం. వచ్చాడు, దాసుడు మెలకుగా ఉండి కనుక్కోవాలి, కూర్చుండి పెట్టి భోజనం చేస్తాడు. 41. ఇప్పుడు ఈ విషయాలను మీరు గమనించి మెలకుగా ఉండడానికి ప్రయత్నించేయండి. ఖచ్చితంగా ప్రభు వారికి వచ్చి ఉపచారం చేస్తాడు అన్నాడు కదా, ఆ ఉపచారం ఎలా చేస్తాడు ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఒకసారి. అదే యోహాను సువార్త 21వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచనం చూద్దాం. 4th అవర్ని ఆయన వచ్చాడు, బిఫోర్ సన్ రైజ్ యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ పేతురు రాత్రి అంతా కష్టపడ్డాడు, అవ్వలేదు, ఏమి దొరకలేదు. ఆ టైంలో యేసుప్రభుడికి వెళ్ళారు, ఏంటి ఏమన్నా ఉందా అని అడిగారు, ఏం లేదన్నారు. అయితే రైట్ సైడ్ నువ్వు వెలవేయి అన్నాడు. నీ మాట చొప్పు నేను వేస్తున్నానని ఇంతకు ముందు ఒక అనుభవం ఉంది. వేసాడు, వేసిన వెంటనే మనోడు వల ఆగడానికి ప్రయత్నం చేస్తే అర్థమైపోయింది, బోల్డ్ చేపలు లోపల పడ్డాయి, వల కదులుతుంది, కంగారు పడ్డాడు. మరొకడు ఒంటి మీద చూసుకున్నాడు, బట్టలు లేవు కాబట్టి బాబోయ్ ఇతను ప్రభువే, ఆల్రెడీ ఫస్ట్ అనుభవం ఉంది, గుర్తొచ్చింది, ఇతను ఏసే అని గుర్తొచ్చింది. ఆయన చనిపోయాడు అనుకుంటున్నాడు, ఆయన లేచి వచ్చాడు, మాట్లాడుతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో బట్టలేదని చెప్పి గెంతేశాడు. గెంతినోడు లోపలికి వెళ్ళి మరి టవల్ వేసుకున్నాడో లుంగి వేసుకున్నాడో మొత్తాన్ని పైకొచ్చి వల లాగాడు. లాగుతున్న సందర్భంలో జరిగిన సంఘటన అది. ఏం జరిగిందో చూద్దాం, 9వ వచనం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. ఎవరు పెట్టారు ఇవి? ఎవరు రెడీ చేశారు? వీళ్ళు ఆ షోర్లో ఆ ప్లేస్కి వస్తారని ఇంకెవరైనా డిఫైన్ ఉందా? ఆ టైంకి ఎవడైనా చేపలు పట్టడానికి వస్తాడా? రాత్రి అంతా అయ్యి పూర్తిగా సూర్యోదయం అయిపోయిన తర్వాత మనుషులందరూ మేల్కొన్న తర్వాత ఒడ్డు దగ్గరికి అందరూ వచ్చిన తర్వాత అప్పుడు బోట్లోకి ఆ చేపలను పట్టుకుని కానీ ఆ వలను ఈడ్చుకురావడానికి మనుషుల సహాయం కానీ అడుగుతారు. కానీ అక్కడ ఇంకా తెల్లవారుతుండగానే ఆయన అక్కడికి వచ్చి వాళ్ళందరినీ తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తుండగా అక్కడ
ఆయనే వచ్చి నడుము కట్టుకుని వాళ్ళకి ఏం చేస్తాడని చెప్పాడు ఇందాక? ఉపచారం చేస్తాడు. సో వాళ్ళకి కావలసినటువంటి ఆహారం, రాత్రంతా శ్రమ పడ్డారు, వారికి ఆహారం లేదు, వారికి రొట్టె అక్కడ కాల్చి రెడీగా ఉంది, అక్కడ సరిగ్గా చేపలు రెడీగా పెట్టాడు. ఎవరు చేశారు ఈ పని? యేసు ప్రభువారు. ఆయనకున్నటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా చాలా ఆశాజనకంగా సంపూర్ణంగా పనిచేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. చూడండి, ఆయన ఏ పనైనా చేయటానికి ఒక సంకల్పం కలిగి ఉన్నాడంటే, పరిస్థితుల్లో నువ్వు ఎలా పని చేస్తున్నావో, మంచి చేస్తున్నావో తప్పు చేస్తున్నావో అనేది కాదు, ఆయన మాట వినటానికి నీలో ఎంత మెలకుగా ఉన్నది ఇంపార్టెంట్. ఐ రిపీట్, నువ్వు తప్పు చేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు పాపంలో ఉన్నా ప్రభు నిన్ను క్షమించగలడు. కానీ ఆయన మాటకు నువ్వు స్పందిస్తున్న నీ హృదయంలో యథార్థత మాత్రమే ఆయన కొలత. మళ్ళీ చెప్తున్నాను, దట్ డజంట్ మీన్ దట్ టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుని నువ్వు పాపం చేసే అర్హత నీకు ఇస్తున్నామని కాదు బైబిల్. నువ్వు తప్పులో ఉన్నా, పాపంలో ఉన్నా, చెడులో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమించగలడు, సహించగలడు, క్షమించగలడు, ప్రేమిస్తూ నీకు మరొక అవకాశం ఇస్తాడు. కానీ ఆ టైంలో నువ్వు ఆయన మాటకు నువ్వు స్పందిస్తున్నా, ఆయన మాటకు నువ్వు మెలకుగా తీసుకోగలిగి, ఆయన మాటను నువ్వు ఒప్పుకునే హృదయంతోనే ప్రభు పనిచేస్తాడు. అక్కడ నువ్వు ఏదో నామకార్థంగానో, అంత పెద్ద సీరియస్గా కాదులే, చర్చిలు అందరూ చెప్తారులే, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే ప్రభు నీతో పనిచేయలేడు. పైగా నువ్వు చేస్తున్నటువంటి పనికి తాలూకా శిక్ష లేక దోషము దానికి తీర్పులోకి తెచ్చుకుంటావు. కాబట్టి నువ్వు ఎలా స్పందిస్తున్నావు అనేది ఒకసారి చూడండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దీన్ని అపార్థం చేయకండి. ఎందుకు ఈ మాట అర్థం చేసుకోవాలంటే, తప్పు చేస్తున్నాడు అనేటువంటి విషయం దావీదుకు తెలుసు. కానీ దేవుడంటే ఇష్టం, దేవుడంటే పాటలు, దేవుడంటే ఆరాధన, దేవుడంటే నాట్యం, దేవుని మందసం అంటే భయము, అన్నీ కలిగి ఉన్నాయి, అన్నీ కలిగి ఉన్నాడు. కానీ అతడు తప్పు చేస్తున్నప్పుడు దేవుడు అతనిని ఆపను లేదు, పాపము చేస్తున్నప్పుడు అతనికి అడ్డు పెట్టే పరిస్థితి ఇవ్వలేదు. మరణ శాసనం రాసి ఊరియా చేతికి ఇచ్చినప్పటికీ కూడా దేవుడు అతని తప్పుని ఖండించడానికి ప్రయత్నం చేయలేదు. అలాగని అతని హృదయము దేవునికి ఏ రీతిగా నీతికి లోబడుతుందో అన్నది మాత్రమే చెక్ చేస్తూ ప్రవక్తను పంపినప్పుడు అతడు స్పందించే తీరును చూశాడు. నీ జీవితం కూడా అంతే. నువ్వు తప్పు చేస్తున్నానని చెప్పి దాక్కోవద్దు, అమ్మో తప్పు చేశానని చెప్పి దూరం అవ్వద్దు. ఆ బలహీనతను ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ప్రేమ వర్షంలో తడవాలని, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడాలని, ఆయన మాటకు నీవు ఒప్పుకొని సంపూర్ణంగా పశ్చాత్తాపడాలని దేవుడు ఎప్పుడూ కోరుకునేవాడు. ఒక అవకాశం నీకు ఇస్తూ ఉంటాడు, ఎన్ని అవకాశాలైనా ఇవ్వగలడు. కానీ నువ్వు వాత వేయబడిన మనస్సాక్షితో అపవాది మాట విని నేను పెద్ద తప్పు చేశాను, ఇంకా నన్ను దేవుడు క్షమించడేమో నువ్వు వెనక్కి వెళితే నువ్వు మళ్ళీ ముందుకు రావడం దాదాపు అసాధ్యం. కాబట్టి అలాగని నేను ఎన్నైనా తప్పులు చేస్తే దొంగోళ్ళలాగా దేవుడు క్షమించేస్తాడా? తెలిసి చేస్తే దోషం, తెలియక చేస్తే క్షమాపణ, అదే తర్వాత విషయాల్లో ఉంటుంది. అయితే ఈ విషయాల్లో ప్రభు చక్కగా పరిచర్య చేస్తాడనేటువంటి మాట చేసి చూపించి ఆ విషయాన్ని మీతో చెప్పాడు. ఇప్పుడు విషయానికి వస్తున్నాను. ఒకసారి లూకా సువార్త 12వ అధ్యాయంలోనే 41వ వచనం దగ్గర మాట మరొకసారి చదువుకుందాం. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా? ఎందుకు డౌట్ వచ్చింది అతనికి? ఎందుకు డౌట్ వచ్చిందో మీకు 12వ అధ్యాయం ప్రారంభంలో నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు చెప్పాను. ఒకసారి చూద్దాం, ప్రారంభ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. 12:1. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన అక్కడ పొజిషన్ ఏంటి? మనుషులు ఒకళ్ళనొకళ్ళు ఏమైపోతున్నారు? అప్పుడు ఎవరు వాళ్ళ దగ్గర ఉన్నాడు? జనులు విపరీతంగా ఉన్నారు, ప్రజలు తొక్కుకుంటున్నారు. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడాడు? ఆయన తన శిష్యులతో మొదట ఆయన తన శిష్యులతో మాట్లాడటానికి ప్రభు ఎప్పుడు కూడా ఇష్టంగా ఉన్నాడు. ఈ రోజుకి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు నువ్వు యేసుక్రీస్తు సంఘంలో సభ్యుడు అయి ఉంటే నీతో మాట్లాడతాడో లేదో నాకు తెలియదు. పాస్టర్ గారికి రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో అయిపోయినంత మాత్రంలో కూడా నీతో మాట్లాడతాడో నాకు తెలియదు. కానీ నువ్వు ఆయన పదము విని, స్వరము విని, శబ్దము విని, ఆత్మ యొక్క బలము విని, నీ వాక్యపు లేఖన సత్యాన్ని గుర్తుపెరిగి నువ్వు శిష్యుడిగా మారితే మాత్రం నీతో మాట్లాడడానికి యేసుప్రభు రెడీగా ఉన్నాడు. నువ్వు శిష్యుడిగా మారగలగాలి. ఆయన శిష్యులతో ప్రతిసారి మాట్లాడే ప్రతి రహస్యము చాలా ఓపెన్గాను నర్మగర్భంగాను ఉంటుంది. ఇక్కడ ఆయన చెప్పిన మాట చూద్దాం. ఇప్పుడు ఆ విషయాన్ని మనోడికి డౌట్ వచ్చింది. ఆయన ఇప్పుడు ఈ 35 నుంచి విని సడన్గా 41 దగ్గరికి వచ్చేటప్పుడు అప్పుడు పేటరేమన్నాడు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడుగగా, ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? అగండి, అందరితో చెప్తున్నట్ట, వాళ్ళతోనే చెప్తున్నట్ట? ఇక్కడ యేసు ప్రభు వారితో ఉండేటువంటి అద్భుతమైన జ్ఞానం అదే. ఆయన చెప్తున్నప్పుడు అది అందరికీ చెప్తున్నట్టు ఉంటుంది, కానీ శిష్యుడికి నాకే చెప్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ కూడా అంతే.
బోధ ఇది మా మా వదినకే చెప్తున్నట్టు ఉంది అన్నట్టు ఉంటుంది, కానీ అది నీకు వినపడుతుంటుంది. ఇది నిజంగా మా అంకులు వస్తే బాగుండు అన్నట్టు ఉంటుంది, కానీ నీకు వినపడుతుంటుంది. ఇది నీ చెవేంటి, నీ అంతరంగ హృదయం ఏంటి, ఆ రెండు మీలో కొంతమంది చెప్తారు నాతోనే చెప్తున్నట్టు ఉందండి, ఇవాళ అంతా అలాగే జరిగింది, అది అలా చెప్పేస్తున్నట్టుంది. అదంతే, అలాగే చెప్తున్నట్టు ఉంటుంది. అదే దేవుడు, అదే దేవుని స్వరము చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి, ఏం చెప్పాడు? తన తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఈ విషయం మాట్లాడినప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. ఒకరోజు యేసు ప్రభు వారు ఉపదేశం చేస్తూ 3 రోజులు అయిపోయింది. శిష్యులు పిలిచాడు, రేయ్ వీళ్ళందరికీ ఫుడ్ రెడీ చేయండి అన్నాడు. ఆళ్ళల్లో చాలా స్పాంటేనియస్గా లెక్కల మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఫిలిప్పు. పరిగెత్తుకుంటూ వచ్చారు, ప్రభా ఏంటి ఫుడ్డా ఈ టైంలోనా? ఈ టైంలో ఇప్పుడు బజార్కి వెళ్ళి తీసుకొస్తే మొత్తం కలిపితే ఇక్కడ చూస్తే సుమారు 2000 మంది ఉన్నారు, వీళ్ళందరికీ ఫుడ్ పెడితే మన దగ్గర ఎక్కడ ఉంది సరుకు, మన దగ్గర విటమిన్ ఎం అంత లేదు, ఇప్పుడు కలెక్షన్ కూడా చేయలేము, ఫండ్ రైజింగ్ టైం కాదు ఇది, ఆదివారం అయితే సంచెట్టేయచ్చు, లేదా ప్రత్యేక మీటింగ్ అయితే దారిలోకి వచ్చేసి అయ్ ప్రభు అక్కడ ఉన్నాడు ఇవా అని గట్టి గద్దించవచ్చు, దేవస్ప్రభు చూస్తున్నాడు నిన్ను అడగమన్నాడు అని కూడా చెప్పేయచ్చు. ప్రేరేపణ అంటారు దాని పేరు. మీకు తెలీదా? మీ ఇళ్ళకి ఎవరు రాలాంటి దాసులు, దైవ దాసులు, ప్రేరేపణ వచ్చింది మీ ఇంటికి వెళ్ళమని. ప్రేరేపణ ఎందుకు వస్తుంది నీకు? ప్రేరేపణ వస్తే ఆడొస్తాడు నీ ఇంటికి, అయ్యగారు నన్ను దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఇది ఇచ్చేమన్నాడు నీకు, బాబోయ్ అది ఇస్తే కానీ నాకు అది పోదు, నా మనసులో గాబరాగా ఉంది, ఇది బాబు దేవుని పనికి వాడేసుకోండి ఇచ్చిపోతాడు ప్రేరేపణ వచ్చినాడు. నీకెందుకు ప్రేరేపణ వచ్చింది? ఆడింటికి వెళ్ళి ఎత్తుకురాని, ఇది దొంగ ప్రేరేపణ. సో మొత్తానికి ఇలాంటి ప్రేరేపణలు కలిగిన ఫిలిప్పు వచ్చి మాట్లాడితే యేసుప్రభుని చూసి నవ్వాడు. ఆయన ఏమి చెయ్యవలి ఉన్నాడో ఆయన ఎరిగి ఉండి, ఆ పదం అక్కడ చదివితే ఆ మాట రాస్తుంది. హీ నో వాట్ హీ వాజ్ డూయింగ్, ఎందుకు చేయాలో తెలుసు, కానీ ఆ నమ్మకమైన పనివాడు ఎవడు అన్నాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నట్టు ఈ మాట? శిష్యులకే కదా. పేతురుకి కంగారు పుట్టింది, అమ్మ నేను నాకే కొట్టేస్తున్నట్టున్నాడు అని ఆలోచించాడు. ఏం జరుగుద్ది ఒకసారి ఆలోచించండి. అక్కడ ఒక మాట, ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయిచుండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. అమ్మయ్యా, అతడు ఏం చేస్తాడు? గిఫ్ట్ ఏంటి? అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వానిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. రైట్. ఇక్కడ 4 స్టేజెస్లో ఒక కుటుంబాన్ని సిద్ధపరచుకునే, పరిచర్యను సిద్ధపరచుకునే, తన వ్యక్తిత్వాన్ని ఆయత్తపరుచుకునే, ప్రభువు పిలుపుకు సంసిద్ధతను వ్యక్తపరచుకునే 4 స్టేజీలు ఇచ్చాడు ఈ చిన్న పారాగ్రాఫ్లో. మెలకువగా ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి అనేటువంటి విషయాలు 4 కండిషన్స్ ఈరోజు చెప్పి మనం దాన్ని ఏ కండిషన్లో నువ్వు అప్లై అవుతావో చూద్దాం ఒకసారి. టైంకి ఆహారం పెట్టడానికి ఒక యజమానుడు తన పని వాళ్ళ మీద ఒక వ్యక్తిని పిలిచాడు. రే బాబెట్రా, ఇదిగో వీళ్ళందరూ మన పనోళ్ళు కదా, వీళ్ళందరికీ టైంకి నువ్వు ఫుడ్ పెట్టు అని చెప్పి కీస్ అడిగి ఇచ్చాడు. స్టోర్ రూమ్ కీసు, కిచెన్ రూము, డైనింగ్ హాలు మొత్తం ఆయనకి ఇచ్చేశాడు. జాగ్రత్త చూసుకో అన్నాడు. అతను ఏ పనోడు ఏ టైంకి వస్తాడో చూసుకుని, స్ట్రిక్ట్ పనోడు నాలంటాడు, స్ట్రిక్ట్ అనండి ఒకసారి, స్ట్రిక్టా ఏదో ఒకట్లే. ఆ స్ట్రిక్ట్ పనుడు ఏం చేస్తాడంటే, 2 నిమిషాలు ఉంది రాకపోతే మూసేస్తాను, 1 నిమిషం ఉంది రాకపోతే మూసేస్తాను, అయిపోయింది ఇంకెవడొచ్చినా మూసేయి తలిపేసాయి వేసేస్తాడు. నమ్మకమైన పనుడేనాడు? నాకు తెలియదు, మీరు చెప్పుకోండి. నీకు దేవుడికి సంబంధం ఇది స్ట్రిక్ట్, ఖచ్చితము, సమయపాలన, యథార్థత, నాయకత్వము. యేసు ప్రభువుకి నీకు ఉండే సంబంధంలో నువ్వు చెప్పే గడియ, నువ్వు చేసే పనికి, నీ హృదయానికి మధ్యలో లింకు. నువ్వు చెప్పొచ్చు, ఆలివన్న నాకు ఎలాగే చెప్పాడు, నేను ఎలాగే చేస్తాను, మేబీ నువ్వు ఫాలో, నేను తప్పన్నావు. నీ సమయపాలనలో నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. సమయపాలనతో పాటు నీ నమ్మకత్వపు ప్రేమ ఏంటి? వాడికి అన్నం పెట్టడమా? వాడికి కడుపు మార్చి నువ్వు ఆలివన్న నేను కరెక్ట్ టైంకి క్లోజ్ చేశాను అని చెప్పి ఆలివన్న మెడలేస్తాడు, ప్రభు నిన్ను మెడగడ్డి తోసేస్తాడు. ఏంటి నీ నమ్మకత్వం? ఏంటి నీ యథార్థత? తన ఇంటి వారికి భోజనం పెట్టడం ఆయన లక్ష్యం. తగిన కాలము, దట్ డజంట్ మీన్ దట్ యువర్ టైం. వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏ పరిస్థితిలో వచ్చాడో వాడికి ఫుడ్ పెట్టడానికి నిన్ను పెట్టాడు. తలుపేసి తాళం వేసి నేను ఇంతే టైం మెయింటైన్ చేస్తానని చెప్పడానికి కాదు. నమ్మకమైన పనివాడు. ఇక్కడ నువ్వేమంటావు? అదేంటి సార్, నాకు స్కెడ్యూల్ ఇచ్చింది నువ్వే, టైం ఫాలో చేయమన్నది నువ్వే,
టైం దాటిపోతే మూసేయని చెప్పింది నువ్వే, మరి ఇప్పుడు నువ్వు వచ్చి నేను ఎలాగంటావు? ప్రభు ఏమైనా అంటాడు. ప్రభు ఆయన. హూ యామ్ ఐ టు జడ్జ్ హిమ్? ఐ కెనాట్ బ్లేమ్ మై గాడ్. దట్ ఈస్ ద డెసిజన్ ఆఫ్ యువర్ వైస్నెస్. నీ ఆత్మలో మెలకువ నీకు దేవునితో ఉండే సంబంధం మీద ఆధారపడి ఉంటుంది అక్కడ. కాబట్టి అక్కడ నమ్మకమైన పనివాడు ఎవడు అలాగ చేయుట కనుగొనును. టైంకి ఎవరు వస్తారో చూసుకుని, ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి పెట్టాలో చూసుకుని, ఆ సమయానికి వాడి ఆ కడుపుకి ఆహారాన్ని పండించి, నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వహించి, నా సమయాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ, ఆహారం పాడైపోకుండా, వ్యక్తి యొక్క ఆకలితో అలమటించకుండా, ఆ పని పాడవకుండా, పనికి కావలసిన ఆరోగ్యాన్ని, సహాయాన్ని, శక్తిని వాడికి ఇచ్చేలా చూసుకుని, నమ్మకమైన పనివాడు యజమాని దగ్గర ఉంటాడే, అలాంటి నమ్మకమైన వాడు ఎవడండి? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, దయచేసి తల్లిదండ్రులు కోపగించుకోకండి. మీరు వారం రోజుల నుంచి వండిందల్లా తెల్లారి మీరే తింటున్నారు. మీ అబ్బాయి రాట్లా టైంకి, మీ ఆయన కూడా రాట్లా. వస్తానంటాడు, ఇదిగో అంటాడు, 9:30 అయిపోద్ది, 10 అయిపోద్ది. వీడికి 10 రోజుల నుంచి ఇలాగే పెడుతున్నా, ఇలాగే అవుతుంది. ఈయనకి కానీ ఈడికి కానీ, ఈయన అంటే భర్త, ఈడు అంటే కొడుకు. మీ భాష మాకు తెలుసు కదా. ఏదో ఈయనకి ఈడికి కానీ బుద్ధి రావాలని చెప్పి వారం రోజుల నుంచి జాగ్రత్తగా ఆచి దాచి తెల్లారి ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకుని తిని, సడన్గా ఏం చేస్తారు తెలుసా? ఆ 10వ రోజు వీడి కడుపు మాడితే కానీ బుద్ధి రాదని చెప్పి తీసేస్తారు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టరు. సరిగ్గా అదే రోజు ఒక అరగంటకు వస్తాడు ఆయన, ఆడు. నువ్వు నిద్రపోతున్న రెండో గడియ అంటే రెండో జాము. ఆ టైంకి ఫ్రిడ్జ్ తీసిన చప్పుడు, స్టీల్ గిన్నెల చప్పుడు, గరిటెలు మాట్లాడుకున్న చప్పుళ్ళు వస్తుంటాయి. మొత్తానికి అమ్మా, మమ్మీ ఏం లేదా అని సార్ వినపడింది. ఏమో ఇన్ని రోజుల నుంచి పెడుతున్నా, మీరు రావట్లేదని ఇవాళ నేను పెట్టలేదని. ఆకలేస్తుంది ఏంటండి, పడుకోండి, తెల్లారి తిందాం. నమ్మకత్వపు గృహ నిర్వాహకత్వమేనా? తల్లి పాయింట్ ఆఫ్ వ్యూకి రెండు ఇప్పుడు ఏమంటాం? కరెక్ట్, అలా బుద్ధి చెప్పాలా, అలాగడు కడుపు మార్చాలా, అలాగా ఆడికి 2 సార్లు, ఆడంటే ఆయన 2 సార్లు అయితే సచ్చిన టైంకి వస్తాడు. ఎన్ని రోజులు నువ్వు రాత్రి తెల్లారి తింటావమ్మా? మీ పుట్టింట్లు, మీ అమ్మ ఫోన్ నీకు ధైర్యం ఇచ్చేది అదే కదా. అలాగే చెయ్యి. ప్రభు ఏడి? ప్రేమ ఏది? పద్ధతి ఏది? నమ్మకత్వం ఏది? గృహ నిర్వాహకత్వం లెక్క అప్పచెప్పమన్నప్పుడు నేను మిగిల్చాను సారెడు బియ్యం అని చెప్తే దేవుడు ఏమన్నా నీకు పిలిచి ఇదంతా నువ్వు తీసుకో ధనాగారం అంటాడా? నీ బాధ్యత ఏది? వాడు వినువాడో విననివాడో, వాడు లోబడివాడో లోబడనోళ్ళనివాడో, వాడెవడో నీకు అనవసరం. వాడు దాసుడు, వాడికి అన్నం పెట్టాల్సిన పని నువ్వు. గృహ నిర్వాహకత్వ యజమాని నీవు. తాళం చెవులు నీ చేతికిచ్చాడు, వండే కృప నీకిచ్చాడు, వడ్డించే బలం నీకిచ్చాడు, సహాయం నీది. నువ్వు లేదు కాదు అనంటే దేవుని తీర్పులో పడిపోతావు, జాగ్రత్త. ఒకవేళ నమ్మకత్వంతో ఉంటే వచ్చే బహుమానం ఏంటో తెలుసా? తనకు కలిగినదంతటి మీద అతనికి అధికారం ఇస్తాడంట. అలా నమ్మకమైన పనుడు వస్తే మొత్తానికి వాళ్ళందరూ ఆ ఓనర్ గారు వచ్చినప్పుడు, ఎరా అందరూ బాగున్నారా అని, మీ దయ వల్ల ఇంతకు ముందు ఆవిడ 12 అయ్యేటోడికి తాళాలు వేసేదండి, స్టోర్ రూమ్ పోయి తాళాలు బొడ్లెట్టుకు తిరిగిదండి, మేము వెళ్ళినా కూడా ఏమి లేవనేదండి. ఇప్పుడు మీరు అప్పగించిన ఈ పని ఆయన ఉన్నారు కదండి, టైంకి పెడుతున్నాడయ్యా, పిలిచి పెడుతున్నాడయ్యా, ఏది లేదంటలేదయ్యా, ఏ రోజుకి ఉండాల్సింది ఆ రోజు అన్ని గ్రాముల కన్నా ఎక్కువ గ్రాములు ఎత్తున్నాడయ్యా, మేము ఆరోగ్యంగా ఉన్నాం, చక్కగా పనిచేస్తున్నాం, నిజంగా ఇలాంటి వాళ్ళని మీరు ఎంపిక చేసినందుకు మేము చాలా సంతోషం అయ్యానంటే, రే ఇట్రారా, నేను రిపోర్ట్ అడిగాను, నువ్వు చాలా టైమ్లీ ఫుడ్ పెడుతున్నావు, మంచి ఆహారం పెడుతున్నావు, నా పనులందరూ హ్యాపీగా ఉన్నారు, నేను ఇచ్చే జీతం కన్నా నేను పెట్టే క్యాంటీన్లో నుంచి వచ్చే తిండికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఎట్రా అని చెప్పి తనకు కలిగినది అంతటి మీద తాళచోలు ఇచ్చేస్తాడంట. ఇప్పటి వరకు కిచెన్ ఓనరు ఇప్పటి నుంచి సంస్థానానికి ఓనర్ అవుతాడు. అది దేవుని దీవెన. ఎవరినైనా ఇలాంటి వాళ్ళని చూసారో ఇప్పటి వరకు మీరు? అంటే మన నమ్మకత్వపు లోపం వల్ల అధికారికంగా తాళాలు లాక్కుని ఇల్లు నాది, కిచెన్ నాది అని చెప్పే తల్లులను చూసారేమో కానీ, ఏ పరిస్థితుల్లో వచ్చినా తన వారికి నడతలను, వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క బలహీనతలను గమనించి వారిని ప్రేమపూర్వకంగా శుశ్రూష చేసి పరిచర్య చేయగలిగిన నమ్మకత్వం కలిగిన వాడికి ఆ దీవెన వస్తుంది. రెండవ బలం ఏంటో చెప్తాను, ఆ కిందనే ఉంది 44వ వచనం తరువాత.
అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని. ఈడు రెండో క్యాండిడేట్. ఈడు ఎలా ఉన్నాడో చూడండి. తన యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని, అంత తొందరగా రావట్లేదు, లేటుగా వస్తున్నాడని తన మనసులో అనుకొని. ఎవరితో చెప్పలేదని. వీడు చాలా తెలివైనడు. చెప్తే ఇద్దరు కలిసి ఇంకేదో చేసేస్తారని మనసులోనే అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే. ఇది రెండో పని ఏంటట? అప్పుడే రాడ్లే. ఈరోజు మనం పార్టీ చేసుకుందాం రండి. ఎల్లుండి పెళ్ళి కదా, ఈ రాత్రి బ్యాచిలర్ పార్టీ చేసుకుందాం రండి. సంగీత్ ఎల్లుండి కదా పెళ్ళి, ఈ 2 రోజులు మనం ఎంజాయ్ చేయకపోతే ఎలాగ రండి. ఈరోజు ఆ పని చేసుకుందాం రండి. ఈరోజు మనం ఆ ఊరు చివరి కొండ మీద గెస్ట్ హౌస్ ఉంది కదా అరకులో, అక్కడికి వెళ్ళొద్దాం రండి. అక్కడ మనం ఏదో చేసుకుందాం రండి, ఆనందిద్దాం రండి, తాగుదాం రండి. ఇప్పుడు తాగకపోతే మళ్ళీ ఇంకెప్పుడు తాగుతాం, కాసేపు గెంతులేద్దాం రండి, కాసేపు డ్యాన్స్ వేద్దాం రండి. అంతా రండి రండి రండి. తినుటయు తాగుటయు మత్తుగా ఉండుటయు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? అప్పుడే రాడు మా బాసు, మా యజమాని అప్పుడే రాడు, మా ప్రభువు అప్పుడే రాడు. ఇప్పుడు ఎందుకు వస్తాడు? రాడు. వీడు కిచెన్కి ఇన్ఛార్జే, వీడు పనివారి మీద అధికారే, వీడు ప్రజల మధ్యలో మాదిరిగా ఉండవలసినటువంటి నాయకత్వం అప్పగించబడిన వాడే. కానీ తింటూ తాగుతూ మత్తుడై ఆలస్యం చేస్తున్నాడని మనసులో అనుకుని వాళ్ళని ఊరుకోలేదంట. పనోళ్ళని ఏం చేశాడట? కొట్టి హింసించి. ఏంటండి కొట్టడం, హింసించడం అంటే ఏంటండి? గుర్తుపెట్టుకో. నీ అధికారము నీకుంటే, ఒక గృహ నిర్వాహకత్వపు యాజమాన్యం నీకుంటే, భర్త స్థానం కానీ, భార్య స్థానం కానీ, తల్లి స్థానం కానీ, నాయకుని స్థానం కానీ, అధికారి స్థానం కానీ నీకుంటే, ఒక మనిషి గాయపడేలాంటి ప్రవర్తన నువ్వు చేస్తే నువ్వు కొట్టిన వాడితో సమానం. వాడు బాధపడే మనసుతో నీ మాటకు కానీ, నీ ప్రవర్తనకు కానీ, నీ చర్యకు కానీ అవతల వాడికి దుఃఖం కలిగించేలాంటి ఏ అసహ్యమైన కార్యం చేసి, అది నీ నాయకత్వం అనుకున్నా, నీ కఠినత్వం అనుకున్నా, నీ స్థిరత్వం అనుకున్నా, అది నేను ఖచ్చితత్వం అనుకున్నా, దేవుడు మాత్రం నిన్ను వేరొక తీర్పుగా తీరుస్తాడు. ఇక్కడ క్రైస్తవ్యాన్ని కఠినత్వంతో నువ్వు ఆత్మీయత అని నువ్వు అనుకుంటే నీ భ్రమ. ప్రేమతోనే ఉండాలి, సున్నితత్వంతోనే ఉండాలి, సమాధానంతోనే ఉండాలి, క్షేమకరంగానే ఉండాలి, ఆశీర్వాదకరంగానే ఉండాలి. అవతల వ్యక్తి నీ దగ్గరకు నిర్భయంగా రాగలగాలి. అలాంటి స్థితి లేని ఏ ఆత్మీయత కూడా దుర్మార్గత మరియు కఠినతయే. తీర్పు నీకొస్తుంది. నువ్వెంత ఖచ్చితంగా ఉన్నా, నువ్వెంత పర్ఫెక్ట్గా ఉన్నా, నువ్వు చేసే పని ప్రజలందరికీ చప్పట్లు కొచ్చుకునేంత, దండలేసి మెడల్స్ ఇప్పించుకునేంత పర్ఫెక్ట్గా నువ్వు నిలబడినా, నీ ప్రేమ లేనితనం అవతల వాడి గాయానికి కారణమవడం వల్ల నీవు కఠినుడుగానే దేవుడు నిన్ను చూస్తాడు. ఎందుకు? నువ్వు మనుషుల పద్ధతిలోకి వస్తున్నావు, దేవుడు దేవుని పద్ధతిలో కొలుస్తాడు. దేవుని పద్ధతిలో ఏంటి? నువ్వు 100 సార్లు తప్పు చేయి, నిన్ను ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. అది ఆయన పద్ధతి. నువ్వేమన్నా నాకంతో పిగలేదు, నీ రక్షణ మూలం సరిగా లేదు, నేను అలా చేయను, ఇంతకుముందులాగే బాగుండు, ఇంతకు మునుపు నీ ఆట సాగింది. ఇప్పుడు ప్రభువు నీ ఆత్మతో పనిచేసి నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. నీకేం పోద్ది? నువ్వు నరకానికి పోతావు. నీ కఠినత, నీ సరళత ప్రభు యొక్క హృదయంలో నుంచి కొలవబడాలి. మీ మాట తీరు, మీ ప్రవర్తనలు సరి అయిన పద్ధతికి మీరు రాకుండా, మీరు దేనిని ఆత్మీయతగా మీరు భావించినా వాక్య ప్రమాణానికి తోగదు. అందుకే ఆ పదాన్ని అక్కడ మనకి 2వ కఠిన హెచ్చరికలు ఇచ్చాడు. ఇప్పుడు వాడికి ఏం చేస్తాడో చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వచ్చిన చదువు 46. వాడు కనిపెట్టని దినములలోను. నువ్వు కఠినంగా ఉండి తాగుతూ తిరుగుతూ తింటూ మత్తుడై అవతల వాడిని పట్టించుకోక, ప్రభు రాకడను పట్టించుకోక అలా ఉంటేనట. వాడు కనిపెట్టని దినముల్లో ఎరుగని గడియలోను. ఆడికి ఎరగని గడి ఏంటి? ఆడికి అన్ని గడియలు తెలుసు. గడియారం ఆడి దగ్గర ఉంది. గంటకి అలారం కూడా కొడుతుంది, కిక్ అని. కొంతమందికి మాకు మెలకు ఇచ్చినట్టు, టైం ఏం చూసుకో పాస్టర్ గారు అన్నట్టు. అంత మెలకుతో ఉన్నా కూడానంట ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ దాసుని యజమానుడు వచ్చి, నేను మళ్ళీ చెప్తున్నాను, ద అసైన్మెంట్ వాజ్ గివెన్ బై గాడ్, ద వర్క్ వాజ్ అసైన్డ్ బై గాడ్, ద డ్యూటీ వాజ్ గివెన్ బై గాడ్, ద పీపుల్ వాజ్ అండర్టేకెన్ బై గాడ్. అన్నీ దేవుడేనండి. కానీ ఆ దాసుడు చేసిన చిన్న పనికి జరిగిన గొప్ప లాభం ఏంటో తెలుసా? వచ్చి వాని నరికించి, కాళ్ళు చేతులు కట్టా నరికించి ఏం చేస్తాడు చెప్పండి? గొప్ప బహుమానం కాదు? నరకడం అంటే తల బాడీ నుంచి సపరేట్, ఆత్మ ప్రాణము శరీరం నుంచి సపరేట్ అయిపోయింది.
నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. ఆఖరికి పని దేవుడి ద్వారా ఇచ్చి నీకు ఇచ్చిన జీతానికి ప్రతిఫలం ఎక్కడో తెలుసా? అపనమ్మకస్తులు ఉండేటువంటి నరకం. ఆయనను నమ్మని వారు, ఆయనను విశ్వసించిన వారు, ఆయన అపనమ్మకం కలిగిన వారికి ఉంచేటువంటి అగ్నిగంధకంలో నిన్ను తీసుకెళ్ళి పెడతాడు. పని నీకు ఇచ్చింది ప్రభువే, పనిలో నీ నమ్మకత్వాన్ని చూసి నీకు అధికారం ఇచ్చింది ప్రభువే, పనిని నీకు అప్పగించి ఏం చేయాలో చెప్పిన అసైన్మెంట్ ఇచ్చింది ప్రభువే. నీవు రక్షించబడి విశ్వాసంతో ఉండి అప్పగించబడి నరకంలోకి వెళ్ళి ఏంటి సేవ క్రైస్తవ్యం అండిది? దేవుడు అన్యాయస్తుడా? మరి నిన్ను నరికించడానిక రక్షించింది? నువ్వు నరకం పాలవటానిక నువ్వు ప్రభు దగ్గరికి వచ్చింది? నువ్వు అర్థం చేసుకున్న ప్రభు సరిగా నీకు అర్థం కాల. నీ కాఠిన్యత, నీ అవిశ్వాస్యత, నీ అపనమ్మకత్వం, ఆయన మాటను నువ్వు నిర్లక్ష్యంగా ఉండడం, నీకు నచ్చినట్టుగా తీసుకుని ఆ మనుషుల్ని గాయపరిచి, ఆ మనుషుల్ని బాధపెట్టి, ఆ మనుషుల్ని హింసించి, ఆ మనుషుల మధ్యలో నువ్వు ఆత్మీయతను నిలబెట్టుకుని నీ సుఖాన్ని నువ్వు కోరుకుంటే నీవు శిక్షను కూడా నువ్వు కోరుకోకుండా నీ దగ్గరికి వచ్చి పడిపోద్ది. 3వ కండిషన్ చెప్తాను రండి. 47వ వచనం. తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఇక్కడ ఒక్క మాట కొంచెం మనందరికీ కొంచెం కాంట్రవర్షియల్గా అనిపించే ఒక చిన్న మెలికి పెట్టాడండి. చిత్తము ఎరిగియుండి సిద్ధపడక జరిగింపక, సిద్ధపడక జరిగింపక ఉండు. చిత్తము ఎరిగియుండి. నేను ఇక్కడ కాసేపు మీకు ఒక చిన్న రిలాక్సేషన్, ఒక చిన్న విషయం చెప్తాను వినండి. ఇలా చేస్తే మా సారు బాధపడతారని మీ స్కూల్ మాస్టర్ గురించి మీకు తెలుసా తెలీదా? స్కూల్లో చదివేటప్పుడు పిల్లలందరూ చెప్పండి. మీ స్కూల్లో మాస్టర్ ఏమన్నారు? రై ఫస్ట్ లీడర్ ఎవరు ఎట్రా నిలబడు, ఎవడైనా అల్లరి చేస్తే బోర్డు మీద పేర్లు రాయి చెప్పారు. లీడర్ ఎవరు ఇప్పుడు? మీ స్టూడెంట్ లీడర్. మాస్టర్ అయితే బయటికి వెళ్ళిపోయాడు. పేర్లు రాశాక ఆయన బెంచ్ ఎక్కిస్తాడు, మండలెర కొడతాడు, మోకాళ్ళు వేయిస్తాడు, గోడ కుర్చీ వేయిస్తాడు, లేదా క్లాస్ బయట పెడతాడు, ఏదో పనిష్మెంట్ వస్తుందని లేదా? తెలిసిన తర్వాత కూడా మనం మాట్లాడమా? స్టూడెంట్ లీడర్ టీచర్ అయిపోయి కాసేపు మాస్టర్ వచ్చేస్తాడు, మీ పేరు రాసేస్తాను. ఎన్ని బెదిరించినా ఏమైందే ఆడేం చేసాడే ఈడేం చేసాడే ఏమవుతుంది? ఆయన హృదయము ఎరగక, ఆయన చిత్తము చెయ్యక స్కూల్ నుంచి మనం ఈ పద్ధతులు నేర్చుకున్నాం. కాలేజీకి వచ్చాక ఇంకెవడైనా మనల్ని అదుపా? సిఆర్నరే ఐస్ క్రీమ్ సెట్, క్యాంటీన్లో టీ సెట్, ఇంకేం ఉండదు నీకు పనిష్మెంట్. అందరినీ మనం కొనేసుకుంటాం, మనం కలిపేసుకుంటాం. సో పరిస్థితులు యజమానుని చిత్తమెరిగి సిద్ధపడక మళ్ళీ ఆ తర్వాత పదం ఏంటో తెలుసా? చిత్తము జప్పుడు జరిగింపక. నీకు ఆయన చిత్తం తెలుసా తెలీదా? ఆయన ఇష్టం తెలుసా తెలీదా? ఆయన చెప్పిన దాని ప్రకారం చేస్తాడా చేయడా? ఇప్పుడు నేను స్కూల్ మాస్టర్ దగ్గర నుంచి యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తున్నాను. యేసు ప్రభు చెప్పిన దాని ప్రకారం ఉంటాడా ఉండడా? ఉంటాడు. ఆయన ఎవరినైనా భూమి మీద శిక్షించడం మీకు తెలుసా? శ్రమపరచడం తెలుసా? కష్టపడడం తెలుసా? బాధపడడం తెలుసా? ఇబ్బంది పడడం తెలుసా? నలగొట్టడం తెలుసా? మాటలతో హింసించడం తెలుసా? అసహ్యకరంగా ప్రవర్తించడం తెలుసా? ముఖం తిప్పడం తెలుసా? దూరంగా ఉండడం తెలుసా? ప్రేమించకుండా ఉండడం తెలుసా? ఆయన మనుషుల మీద కోపగించుకోవడం తెలుసా? మనుషుల్ని నిర్లక్ష్య పెట్టడం తెలుసా? మనుషుల్ని పట్టించుకోకుండా ఉండడం తెలుసా? ఆయన పేరు ప్రేమ. ఇన్ని లక్షణాలు ఆయన చిత్తము ఇలా ఉంటుందని మనకు చూపించాడు. ఇప్పుడు చెప్పండి, నాకు తెలియదండి యేసుప్రభు ఇలాంటి వాడు అన్నాడు ఎవడైనా? అందరికీ తెలిసే లేదు. మీ పక్క వాళ్ళని అడగండి, తెలుసా బుదినా అని? అన్నయ్య తెలుసా అని అడుగు. మీ అందరికీ తెలిసిపోయిందా? దేవుని ఇలాంటి వాడిని తెలిసిపోయిందా నీకు? ఆయన చిత్తం ఎరిగియుండి జరిగింపకపోతే నేనేమనాలా? చెయ్యకపోతే ఏమనాలా? ఏం తగులితే చెప్పు. ఇప్పుడు అనేకమైన దెబ్బలు. కొంచెం కాదక్క అనా, నీకు కొంచెం సరిపోవు. అనేకమైన దెబ్బలు. ఇప్పుడు మనందరం కూడా దీవెనకు పాత్రులం అనుకుని ఎక్స్ట్రా ప్రార్థనలు చేయడం మాని దెబ్బలు తగ్గించు మహాప్రభు అని ఏడవాల. అనేకమైన దెబ్బలకు మన వీపు రెడీగా ఉంది. యేసు ప్రభువు చెప్పాడంటే అది జరుగుద్ది. ఎస్ ఆర్ నో? మీకేమైనా డౌట్ ఉందా? మార్చేస్తారేంటి ఆయన చిత్తం? మీరు ఆయన చిత్తాన్ని ఆయనే మార్చుకోడు, మీరు ఎలా మారుస్తారు? కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాడు. సో అనేకమైన దెబ్బలు తగులును. ఇప్పుడు 4వ కండిషన్ చెప్తాను. 48వ వచనంకి రండి. అయితే మళ్ళీ అన్నిటికీ అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి తెలియకుండా దెబ్బలకు తగిన పనులు చేశాడట. కొద్ది దెబ్బలే తగులును.
తెలిసి చెయ్యకుండా ఎక్కువ దెబ్బలు, తెలియకుండా చేసి దెబ్బలకు తగిన పని చేసి తక్కువ దెబ్బలు. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడును, లెక్క సరిపెట్టాడు వాక్యంలో. ఎవనికి ఎక్కువగా విన్నారో, తెలుసుకున్నారో, నేర్చుకున్నారో, ఎక్కువగా ప్రాక్టీస్ చేశారో, ఎక్కువగా అదే బోధలో ఉన్నారో వాళ్ళకి వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కువ విన్నారు కాబట్టి దేవుడు ఎవరిని లెక్క ఎక్కువ అడుగుతాడు? మిమ్మల్ని లెక్క ఎక్కువ అడుగుతాడు. ఇప్పుడు ఎన్నోడిచ్చి నాకేం తెల్దా అన్నాడు అనుకోండి, నేను కొంచెం ఎక్కువ, కొంచెం దెబ్బలు తగులుతాయి. దెబ్బలు కావన్నా, అలాగని పెద్ద దెబ్బ చిన్న దెబ్బ అనవసరం. దెబ్బ కొట్టు ఉంటే సంఘము సమాజం చూస్తూ ఉంటుంది, హోల్ వరల్డ్ చూస్తుంది. సిగ్గుతో తలదించుకునే దెబ్బది. నీకు ముద్దుగా ప్రేమగా వచ్చి బాగుందా అండో, ఆ దెబ్బకే రక్తం చీరుకుని నువ్వు ఏడ్చి మొబ్బలు పెడతావు. ప్రభువా నేను ఇలాగ అనుకోలేదు. నువ్వు అనుకోకపోతే నేను అనుకున్నట్టు నువ్వెందుకు అనుకోలేదు? నా చిత్త విధాన్ని నీకు చెప్పాను కదా, నా కుమారుడిని చూపించాను కదా, నీకు ఈ పద్ధతి నేర్పించాను కదా, ఇది ప్రేమ పద్ధతి అని చెప్పాను కదా, ఇది క్షమాపణ పద్ధతి అని చెప్పాను కదా, ఇది ప్రేమించే సాధకం అని చెప్పాను కదా. దీన్ని నువ్వు ఇష్టానుసారం మార్చేసుకున్నావేంట్రా బాబు? నువ్వు మార్చేసుకుని ఇప్పుడు పైగా నా దగ్గరికి వచ్చి నాకు తెలియదని చెప్తావా? భార్య అంటది, నాకు మా ఆయన్ని ప్రేమించడం నాకు తెలుసు, కానీ మా ఆయన్ని ఇలా అవుతుందని నేను అనుకోలేదని. నువ్వు ప్రేమించినటువంటి నీ పద్ధతి వేరు, ఆయన ప్రేమించమని చూపించిన భర్తలారా మీ భార్యల్ని ప్రేమిస్తాడు, భార్యలారా మీ భర్తలకు లోబడండి అని చెప్పినటువంటి ఆయన పద్ధతి వేరు. ఇప్పుడు చెప్పు, నీ ప్రేమకు లెక్కలా, ఆయన ప్రేమకు లెక్క? ఇప్పుడు ప్రతి ఇంట్లో దెబ్బలు కామన్. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండి విధేయత కలిగి ఉండండి. అలా కాదు ప్రభువా, మా అమ్మకి ఏం తెలీదు. మీ అమ్మకి తెలిసినా తెలియపోయినా తల్లికి లోబడాలా వద్దా? లోబడ. అప్పుడు నీకేమవుతుంది? తెలిసిన చిత్తము చేయలేదు కాబట్టి అనేక. మేము ఇప్పుడే వచ్చామండి, నిన్న రాత్రే ఎవరో చర్చ్ ఉందంటే, ఏడు చర్చ్ అంటే బాగుంటుందని చెప్పారండి, లోపల దూరేమండి, ఈరోజు దెబ్బలు వచ్చేస్తాను ఏంటండి అని అంటే, అవన్నీ నాకు తెలియదు. నువ్వు కొంచెం విన్నావు, కొంచెం దెబ్బలు తిను. నువ్వు ఎక్కువ విన్నావు, ఎక్కువ దెబ్బలకు రెడీ అయిపో. 4 కండిషన్స్ ఇవి. నాకు బాధగా ఉంది ఎన్ని దెబ్బలు కొడతాడని. యజమానుని చిత్తమెరిగి తెలియక దెబ్బలు ఇచ్చిన వారికి. ఇక్కడ 48వ వచనంలో సెంటెన్స్ క్లోజింగ్ ఎలా ఇచ్చాడో తెలుసా? మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఇప్పుడు చెప్పండి, నేను 50,000 ఇచ్చాను మా బ్రదర్కి, 500 ఇచ్చాను మా చెల్లికి. ఎవరికి ఎక్కువ ఇచ్చారు, ఎవరిని ఎక్కువ లెక్క అడుగుతాను? 50,000 ఇచ్చారు. ఆడ 500 తక్కువ చేసి నాకు ఇచ్చాడు అనుకోండి, నాకు కావాల్సిన 500తో కంప్లీట్ అవుతుంది. 50,000కి 49,500 నాకు ఇచ్చినా నేను లెక్క ఎంత అడుగుతాను? 50,000. రిమైనింగ్ ఏది బాబు, అది తీసుకురాను. ఇప్పుడు నేను 500 ఇచ్చిన ఆమె 100 రూపాయలు తక్కువ ఇచ్చి 400 తిరిగి ఇచ్చినా నేను పెద్దగా లెక్క అడగను. ఎందుకు? తక్కువ. అక్కడ ఎన్ని సంవత్సరాలు నీ అటెండెన్స్ చర్చిలో? ఎన్ని సంవత్సరాలు నువ్వు రక్షణ పొంది బైబిల్ పట్టుకుని? ఎన్ని సంవత్సరాలు నువ్వు సంఘంలోకి వెళుతూ? ఎన్ని సంవత్సరాలు ఉపదేశం వింటూ? ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన అనే పదం నేర్చుకుని? ఎన్ని సంవత్సరాలు విశ్వాసం అని ప్రాక్టీస్ చేసి? ఎన్ని సంవత్సరాలు నీ కుటుంబ జీవితంలో ప్రభువుని, ఈ ఇంటికి గృహానికి యజమాని నువ్వు బోర్డు పెట్టుకుని? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చెప్పావు సాక్ష్యాలు, పాటలు, మాటలు, ఆరాధన, విశ్వాసం, ఇలాంటి అనేకమైనటువంటి పాటలు మాట్లాడావు. నీ ఇంట్లో సమాధులన్నీ క్రైస్తవ సమాధులే, నీ ఇంట్లో పెళ్ళిళ్ళన్నీ క్రైస్తవ పెళ్ళిళ్ళే, నీ ఇంట్లో ప్రార్థనలన్నీ క్రైస్తవ ప్రార్థనా సాక్ష్యాలే. ప్రభు నేను లెక్క అడగడా? వదిలేస్తాడా? ఇన్ని సంవత్సరాలు నీ లెక్క అడగడా? నువ్వు అడగచ్చు, ప్రభువా దానం చేశాను, ధర్మం చేశాను, ప్రార్థన చేశాను, ఉపవాసం చేశాను, కన్నీరు కార్చాను, అనేక మందికి ఎలా చేశాను. నువ్వేం చేశావో ఎక్స్ట్రా ఆయన చెప్పిన చిత్తం ఎరిగి దాని ప్రకారం చేసావా లేదా లెక్క. ఈ లెక్కన సంఘాలన్నింటినీ కూర్చోబెట్టి పోగేసి కొరడా పట్టుకుంటాడో కర్ర పట్టుకుంటాడో కానీ మొత్తం బెత్తమే. కానీ ఆ బెత్తం ఎరగదు, దెబ్బలు కామన్. ఒక్క నిమిషం నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పి, అసలు ఈ మాట నేను ఇప్పటివరకు ఎన్నోసార్లు విన్నాను, నాకు ఎలా ఎందుకు అర్థం కాలేదని అడుగుతావో, అసలు వినలేదని చెప్తావో చెప్పు. నువ్వు చదివారా ఈ మాటలు? సువార్తలు ఎప్పుడూ మానేసాం చదవడం, ఎందుకంటే అంతా మనకు తెలుసు అన్నట్టే ఉంటుంది బైబిల్. ప్రతి వచనము నిన్ను సరిచేయటానికే, ప్రతి వాక్యము నిన్ను హెచ్చరించడానికే. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రభువు నీ హృదయాన్ని కోరుకున్నప్పుడు ఏ స్థితిలో దేవుడు నిన్ను లెక్క చూస్తాడో కొన్ని మాటలు చెప్తాను విను. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. John 3:18. త్వరగా.
ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఇప్పుడు ఆ మాట ఏంటో తెలుసా? తీర్పు ఏంటో కూడా నీకు డెఫినేషన్ ఇచ్చాడు, చదువు. తీర్పు ఇదే. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఆగండి. నిజంగా మీరు వెలుగును ప్రేమించేవారైతే మీ క్రియలు వెలుగులో ఉంటాయి. కానీ లోపల చీకటిని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ క్రియలు ఏమవుతున్నాయి? నిజంగా మనకి తెలుసు చీకటిని ప్రేమిస్తున్నామా వెలుగుని ప్రేమిస్తున్నామా అంటే కవరింగ్ వేసుకోకుండా యథార్థంగా మాట్లాడండి. చాలా చీకటి ఉందా లేదా లోపల? ప్రేమించాలని తెలుసు, కానీ ఆ టైంలో మనకి ప్రేమించడానికి మనసు వస్తుందా? రాదు. అలా రాకపోవడమే ఆ కింద వచ్చిన దుష్కార్యమును చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. దేవుని దగ్గరకు రాడు అంటలా, వెలుగు దగ్గరికి రాడు. చర్చిలో దూరుతాడు, సంఘంలో దూరుతాడు, పాస్టర్ గారి పక్కన సంఘంలో దూరుతాడు, పాస్టర్ గారితో పాటు ప్రయాణంలో ఉంటాడు, పాస్టర్ గారితో పాటు లేక సంఘంలో కార్యక్రమాలన్నింటిలో వెలుగులాగా కనపడతారు. వెలుగు దూత వేషం వేసుకున్నటువంటి క్రైస్తవ జీవితం. తీర్పు తప్పించుకోలేరు. సంఘంలో ఉండి తీర్పు తప్పించుకోకుండా బతకడం కష్టం. అది నీకు దుఃఖం. నీ విశ్వాసానికి ఒక పరీక్ష ఇది. వెలుగు సంబంధివేనా? అన్ని టైంలో నువ్వు ఒకేలాగున్నావా? అందరినీ ఒకేలాగున్నావా? అందరినీ దేవుని ప్రేమించినట్టు అదే ప్రేమను నువ్వు ఉన్నావా? మాదిరి నీకు 100 మందిని పెట్టలే, యేసుప్రభుని ఒక్కనే పెట్టాడు. ఆ ఒక్క పద్ధతిలో నువ్వు బతకాలన్నాడు. ఆ ఒక్క వెలుగే నీకు చూపించాడు. చీకటిని ప్రేమించే నీవు వెలుగుని ఎందుకు ద్వేషిస్తున్నావు? ఎందుకు నీకు ఆ హార్ష్ వస్తుంది, లోపల నుంచి ఆ అక్కస్ వస్తుంది, ఆ కోపం వస్తుంది, అసహ్యత వస్తుంది, ఆ వ్యక్తి అంటే నీకు మంట వస్తుంది, పడట్లేదు, ఒప్పుకోవట్లేదు, మాట్లాడేటప్పుడు మాత్రం వదినా ప్రైజ్ లార్డ్, హార్ట్లో లేదు. ఖచ్చితంగా నువ్వు తీర్పు తప్పించుకోవడానికి అవకాశం లేదు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రకటన గ్రంథం 21:8, Revelations 21:8. నీ శిక్షను నువ్వు ఎలా మోసుకెళ్తావో చెప్పేస్తాను. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందురు. ఇది 2వ మరణము. వీళ్ళందరూ బ్యాచ్ ఏంటో తెలుసా? దేవుని యందు విశ్వాసం కాదు, వీళ్ళందరూ విశ్వాసం ఉంచిన వాళ్ళే. విచిత్రం ఏంటంటే పశ్చాత్తాపడని వాళ్ళు, వాళ్ళు చేస్తున్న పనికి రిపెంట్ అవ్వడం తెలియని వాళ్ళు. దే డోంట్ నో మినిమం కామన్ సెన్స్ ఆఫ్ రిపెంటెన్స్, బట్ దే స్టిల్ డూయింగ్ ద సేమ్ థింగ్ రిపీటెడ్లీ. అసహ్యులు, వ్యభిచారులు, మాంత్రికులు, దొంగలు, ఈ పద్ధతులు చేస్తున్నటువంటి వారు ఉన్నారే, వీళ్ళు అసలు పశ్చాత్తాపం అనే క్వశ్చన్ రాదు. ఎందుకో తెలుసా? వాతవేయబడ్డ మనస్సాక్షి వాళ్ళకి అదేం పెద్దగా అనిపించదు, పెద్దగా ఏం అనిపించదు. మొన్న ఒక పాస్టర్ గారు వచ్చి నాతో చెప్తున్నారు, పాస్టర్ గారు మాది కరెంట్ బిల్ ఎక్కువైపోతున్నాడు. బాబు నాకేమైనా సలహా దొరుకుతావు? నేను చెవులు చెప్పుకుంటే బాబు చెప్పు, మా చర్చకు కరెంట్ బిల్ కూడా చాలా ఎక్కువైపోతుంది, ఏం చేస్తున్నావు అని అడిగాను. ఆయనేనండి, ఏం చేస్తామండి, మనం కరెంట్ బిల్ ఖర్చు పోతుందని చెప్పి వైర్లు 2 పైకి తగిలిచ్చానండి అన్నాడు. ఇదేంటి అలాగెలా చేసావా అని అన్నాడు. మా లైన్ మ్యాన్కి చెప్పానండి, 100 ఇస్తాను రా అన్నాను. 100తో పాటు కొంచెం 90 ఇచ్చేయండి అన్నాడు. సరే కానీ అన్నాను. వైర్లు పెట్టేసుకుంటున్నాం, ఆరాధన అంతా అయిపోతుంది, వైర్లు తీసి వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఇప్పుడు నేను అలాగే ఎలా చేద్దును? నా పక్కనే ఉన్నాయి వైర్లు, పెద్ద ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది నా దగ్గర, పెట్టేద్దుమా? ప్రేరేపణ, హృదయం. కానీ ఆ ఒక్కసారి ఆ వాత వేయబడ్డ మనస్సాక్షికి తప్పు చేయడానికి ఇష్టపడిన మనసు క్రమానికి ఇష్టపడద్దా? ఈ విల్ నెవర్ రిపెంట్. కేబుల్ టీవీ మనకు లేనప్పుడు పక్కోడు వైర్కి దోపుతాం చూడండి, పెద్ద వైరు సన్న వైరు దానికి దీనికి టచ్ చేస్తే మనకు కూడా వచ్చేసి ఉంటుంది కదా, డబ్బులు కట్టం. ఎందుకంటే మరి నీ కనెక్షన్ నేను తీసుకోలేదంటాం. ఆడికి ఎప్పుడైనా పశ్చాత్తాపడతాడా? పశ్చాత్తాపడరు. ఈ లిస్ట్ అంతా దే నెవర్ రిపెంట్. అరే నేను తప్పు చేశానన్న ఫీల్ ఉండదు. ఇక్కడ దొంగలు అంటే ఏంటి పెద్ద దొంగతనం? నువ్వేమన్నా చార్లెస్ షాప్ పక్కెళ్ళావా? కాదు. రెవెన్యూ దొంగతనం చేసావా? కాదు. అది 1 పైసా లేకపోతే 1 స్థలం అనేది కాదు. రిపెంటెన్స్ లేదు. నువ్వేం చేసావో చెయ్యి, చేసిన దానికి పశ్చాత్తాపడి మరోసారి చేయకుండా బతుకు, అది దేవుని నీతి. కానీ రిపీటెడ్గా చేస్తున్న వాడికి అగ్నిగండకంలో 2వ మరణం. ఫస్ట్ సిన్ దాటితే సెకండ్ డెత్లో దూరుతావు, జాగ్రత్త. ఇది నువ్వు తప్పించుకోలేవు, ఇది కూడా శిక్షయే. 3వ విషయం చెప్తాను. పాపముతో జీవించే ప్రతి వారికి 9వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన 9:20. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు, దెయ్యములను,
చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. ఏం పొందలేదు వీళ్ళు? మారు మనసు. క్రైస్తవుల్లో మారు మనసు పొందిన వాళ్ళు ఎవరో తెలుసా? చెప్పనా? బాధపడరు కదా. పడినా నేనేం చేయలేను, సస్తానికి రెడీగా ఉన్నోడికి చెప్పేటప్పుడు చచ్చిపోతామని చెప్పాలి కదా. డాక్టర్ గారు ఏం చెప్తారు తెలుసా? ఏమవుదమ్మా, ఎన్నో చేశాను ఇలాంటివి అంటాడు. కోసుకోండి నన్ను అప్పగిస్తావు. ఆ తర్వాత నీ శవానికి జిప్పేసి ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అంటాడు. అయిపోయింది. నువ్వేం చేయలేవు. నీకు కూడా నేను చెప్తాను, సత్యం ముందు నీకు చెప్పేస్తే ఆ శాపం నాకు లేకుండా ఉండిపోద్ది. ఏంటో తెలుసా? బంగారం ఎవడికైతే దేవుడై ఉంటాడో ఆడే విగ్రహారాధికుడు. వరలక్ష్మి వ్రతం వస్తుంది, అదే వ్రతం. చిన్న చిన్న కాసు పేరు దాచితే ముద్దొస్తుంది. నీ విగ్రహం అదే. నీ బట్టలు, నీ ఇల్లు, నీ పిల్లలు, నీ ఒళ్ళు, నీ జుట్టు, నీ దేని వదిలేవు గనక నీ విగ్రహాలు నిన్ను నరకాన్ని తీసుకుపోతాయి. మారు మనసు పొందలేదు. మారు మనసు పొందిన క్రైస్తవులు ఎప్పుడు ఉంటుంది? క్రిస్మస్ రోజు డెకరేషన్ చూడండి. అయ్యి ఇలాంటి చర్చికి రాకండి, ఇలాగే ఉంటారు ఎప్పుడు చూసినా. ఈ పెళ్ళైన ఇలాగే ఉంటుంది, సావు అయిన ఇలాగే ఉంటుంది. పెద్ద చర్చిలకు వెళ్ళండి. ఆ రోజు అన్ని సెంట్లు కలిసి ఏ సెంటో తెలీదు, గుమగుమలాడిపోయే బట్టలు, వారియా అది. ఎక్కడికి వెళ్తారు వాళ్ళందరూ? నేను చెప్పట్లా. నీ హృదయం నిన్ను మోసం చేసే కొవ్విన దాని కొరకు, గర్వాన్ని కొరకు, నీ హృదయాన్ని నమ్మకం ఉంచేటువంటి నీ ఆస్తి మీద నీ మనసు మారకపోతే, రూపాంతరం చెందకపోతే ఆ బలహీనత నీ మీదకి నష్టాన్ని తీసుకొస్తుంది. నెంబర్ 4, మత్తయి సువార్త 10:33. మాథ్యూ 10:33. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగును అనును, వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. మళ్ళీ చదువమ్మా. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ఎప్పుడు చెప్తావు నువ్వు మనుషుల ఎదుట యేసు ప్రభుని ఎరగను అని? నోటితోనా, క్రియలతోనా? ఎంతమంది మీకు యేసు ప్రభు తెలుసని ప్రజలు మీ దగ్గరికి వస్తున్నారు? వీళ్ళకి యేసు ప్రభు ఏమో అన్నట్టుంది. మేము పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఉపదేశం చెప్తూ ఉంటాను. మా ఇంటికి కొత్త పనమ్మాయి వచ్చింది. ఆ పనమ్మాయి ఏమందంటే, అమ్మగారు మీరు యేసుప్రభు నమ్ముకున్నారు, నేను ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారు, వాళ్ళ యేసుప్రభు వేరు మీ యేసుప్రభు వేరా అని అడిగింది. దాని అర్థం ఏంటి అని అడుగుతాను. మా పనమ్మాయి అడిగింది, మీరు యేసుప్రభునే వాళ్ళు యేసుప్రభువే, వాళ్ళ యేసుప్రభు వేరు మీ యేసుప్రభు వేరా అని అడిగితే ఇప్పుడు ఇద్దరు యేసుప్రభులు ఒకడా కాదా? కానీ మరి వాళ్ళు యేసుప్రభు ఒకలాగా ఉన్నాడు, మా యేసుప్రభు ఒకలాగా ఉన్నాడు అంటే ఏంటి తేడా? ఏంటి తేడా? చాలా తేడా అనమాట. అయితే ఎందుకు ఇప్పుడు ఏ యేసుప్రభు బైబిల్లో ఉన్న యేసుప్రభు, నేను చూపించే యేసుప్రభు, ఆవిడ చూపించిన యేసుప్రభు? ఇప్పుడు ఆ యేసుప్రభు ఎవడో తెలియకే సమస్య. అందుకే ఊరి మీద ప్రజలు యేసుప్రభుని అంగీకరించబడడానికి కారణం తప్పెవరిది? నీకు నచ్చిన యేసుప్రభుని ఎంచుకున్నావు. ఆ సంఘంలో ఎందుకు దూరుతావు? నిన్ను గద్దించడు కాబట్టి, నిన్ను ప్రేమించి నీకు సోపేసి అమ్మగారు అయ్యగోరు అని సోఫా వేస్తాడు కాబట్టి, ఏయ్ ప్రభులోకి ఉన్నావు నరకానికి పోతావు జాగ్రత్త అని చెప్పడు కాబట్టి, గద్దింపు నీకు అసహ్యం, దిద్దుబాటు నీకు ఇష్టం లేదు కదా. మరి నువ్వు ఏ ప్రేమ ఏ దేవుడు అంటావు? అందుకే ఆ మాట చెప్పాడు, క్రీస్తుని తిరస్కరించటానికి నువ్వు నోటితో యేసు ప్రభు నాకు దేవుడు కాదని చెప్పడో, వారి శరీరంతో యేసు ప్రభు నాకు తెలియదు అన్నట్లుగా ఉండదు. వాడి మెడలో ఇక్కడ యేసు ప్రభు సిలువ వేసుకుంటాడు, ఇక్కడ టాటూ, వాడికి యేసు ప్రభు తెలిసినట్టే ఉంటుంది. వాళ్ళ నోట్లో పాటలు, వాళ్ళ ఇంట్లో బొమ్మలు, వాడి ఇంటి చుట్టూ క్యాలెండర్లు, వాడి బండి మీద బంపర్ స్టిక్కరు, అన్నీ బాగా ఉంటాడు చేసే పనులు తప్ప. మరి ఇప్పుడు యేసు ప్రభుని ఎరగనంటావా ఎరిగినట్టంటావా? కొంతమంది నిజంగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటే. వాళ్ళు చెప్పరు మేము క్రిస్టియన్స్ అని చెప్పడానికి చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే అదేంటి మీరు చౌదరీస్ కాదా అని అడుగుతుంది ఆవిడ. నేను పక్కనే ఉన్నాను, నేను ఇలా వెనక్కి తిరిగి చౌదరి కాదా అని అంటే ఆవిడ ఏం చెప్పుద్దా అని చూస్తాను. అంటే అదేంటి కాదని ఎవరు చెప్పారు అని, మీరు క్రిస్టియన్స్ కాదా అని అడిగింది ఆవిడ వెంటనే. ఇప్పుడు ఇంతకీ చౌదరియా క్రిస్టియనా?
ఏది చెప్తే విలువ తక్కువ, ఏది చెప్తే విలువ ఎక్కువ? క్రైస్తవుడు అని చెప్తే విలువ తక్కువ, మేము రెడ్డీలు అని చెప్పుకుంటే ఇది విలువ ఎక్కువ. అంతేనా? అప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. ఎందుకు? భూమి మీద మనుషుల మధ్యలో నువ్వు ఎరగనన్నావు కాబట్టి నిన్ను ఎరిగామని చెప్పుకోవాల్సిన అగత్యం ఆయనకి లేదు. సో దెబ్బలు గ్యారంటీ. లాస్ట్ ప్రకటన 13:14, రెవల్యూషన్ 13:14 త్వరగా. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరమృగమునకు ప్రతిమన చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఈ వచనం యొక్క అర్థం 20వ వచనం వరకు చదివితే అర్థమవుతుంది. ఏంటో తెలుసా? అపవాది సంబంధమైన ముద్రలు కలిగిన ప్రతి దానిని, ప్రతి వాణిని ప్రభువు శిక్షించక మానడు. ఏ అపవాది ముద్ర వేసుకున్నావు, ఏ అపవాది సంబంధమైన ముద్రలను వేసుకోవడానికి నీ మనస్సు ఉబలాడుతుంది, ఆయా పనులు చేసేటప్పుడు ఆ లోక సంబంధమైన, అపవాది సంబంధమైన ఏ విషయాలపై నీ మనస్సాక్షితో తప్పు చేయడానికి సైతం, దేవుణ్ణి సైతం పక్కకు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇలాంటి విషయాలు ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. లోక ఆచారము కానీ, లోక సంప్రదాయము కానీ, లోక పద్ధతి కానీ, లోక మర్యాద కానీ, లోక విగ్రహము కానీ, ఈ 5 ఏది నువ్వు చేసి నేను దేవుని తెలుసుకున్నానని చెప్పి ముందు ప్రార్థన, తర్వాత ఆమెను, తండ్రి యొక్క కుమారుని యొక్క దీవెనలు, ఇలాంటి ఎన్ని వేషాలు వేసినా జడ్జిమెంట్ కామన్. నేను చెప్పట్లేదు. ఆ ముద్రలకు ఆధారం నీ దగ్గరే ఉన్నాయి, నువ్వే చేసి ఉంటావు. ఆ చేసిన పనులకు నువ్వు దాన్ని తప్పించుకోవడానికి అవకాశం లేదు. నువ్వేమైనా చెప్పు, ఆ విషయం వాక్యానికి, ప్రమాణానికి, క్రీస్తుకి వ్యతిరేకంగా ఉంది. ఖచ్చితంగా దాని జడ్జిమెంట్ తీసుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ దెబ్బలు పడతాయి అన్నట్టున్నాయా, కొంచెమే దెబ్బలు పడేటట్టుందా, లేకపోతే తల కోయించుకోవటమే పరిష్కారమా, నరకడమేనా? లేక ఆస్తి అంతటి మీద అధికారం తీసుకుంటావా నువ్వు? ఏ పనుడివి? ఎంత మెలకు ఉంది, ఎంత సిద్ధపాటు ఉంది, ఎంత ఆసక్తి ఉంది, ఎన్ని పరిస్థితుల మధ్యలో నాకు ఇవన్నీ కాదు, నాకు దేవుడే అనేటువంటి ఆ తీవ్రత నీ మనస్సాక్షితో ఎప్పుడైనా దేవుని వాక్యం దగ్గరికి వచ్చి పట్టుకోగలిగావా? ఇదే ఆఖరి దినం. దీంతోనే రెడీ అవ్వండి. రేపు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ప్రతి దానికి సిద్ధపాటు లేకుండా పర్వాలేదని రాజీ పడే ప్రతి పని శిక్షను తెచ్చుకోవటమే. ఏ రకమైన దీవెనకు క్రైస్తవ్యాన్ని వెతక్కండి. దీవెనలు ఇచ్చేవాడు యేసు ప్రభు. కాలం దాటిపోయింది. యేసు ప్రభుని తెలుసుకోవడమే దీవెన. రక్షణ మాత్రమే నీకు విలువ. రక్షణ యొక్క మూల్యము నిన్ను నువ్వు కోల్పోవడమే, తెచ్చుకోవడమే కాదు. ఆ స్థాయికి నీ హృదయాన్ని సిద్ధపరచుకోకుండా నీవు ఇంకా క్రైస్తవ్యమని, దీవెనని, ఆశీర్వాదమని, దేవుడని ఇంకెక్కడికక్కడ దేవుళ్ళు ఆడుతున్నావేమో, అదంతా నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. నేను చెప్పాల్సిన పని చెప్పేశా. నీవు దేవుడు తేల్చుకోవాల్సిన సమయంలో మీరే ఉన్నారు. జాగ్రత్త. ఈ మాట, ఈ వచనం ఇక్కడితో ముగించి తర్వాత మిగిలిన విషయాలు వచ్చే వారం మాట్లాడుకుందాం. మరి ఈ వారం దెబ్బలు తింటావో నిద్రపోతావో నీ ఇష్టం. ప్రార్థన చేద్దాం.